సభ్యులందరికీ నమస్కారం. 2 వారాల విరామం తర్వాత మళ్ళీ ధర్మపదంలో కలిసినందుకు సంతోషం. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన వక్త గౌరవనీయులు కళారత్న డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు. వారు అమరావతి శిల్పంలో సిద్ధార్థ గౌతముడు అనే ముఖ్య విషయంపై ప్రసంగిస్తారు. సో ఇప్పుడు మన గౌరవనీయ వక్త శివనాగిరెడ్డి గారిని పరిచయం చేయమని కిషోర్ గారిని కోరుతున్నాం. కిషోర్ గారు ప్రతిమా ట్రావెల్స్ కిషోర్ గారు. అందరికి బుద్ధవందనాలు సార్. స్థిరసిద్ధ జూమ్ మీటింగ్ కు వచ్చిన అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీ ఈముని శివనాగిరెడ్డి గారు రాష్ట్ర పురావస్తు శాఖలో పనిచేసి అనేక బౌద్ధ స్థావరాల తవ్వకాల్లో పాల్గొన్నారు. శ్రీ చెన్నూరి ఆంజనేయరెడ్డి గారు, శ్రీ సంబటూరి వీణరాయరెడ్డి గారి వద్ద బౌద్ధాన్ని గురించి తెలుసుకొని ఆ విధానం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. బౌద్ధంపై అనేక వ్యాసాలు, పుస్తకాలు రాయటమే కాక పాలి నుంచి తెలుగులోకి అనువాదించారు. నాగార్జున సాగర్లోని బుద్ధవనం నిర్మాణంలో పాల్పంచుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక కొత్త బౌద్ధ స్థావరాల గురించి శ్రీ శివనాగిరెడ్డి గారు గుర్తించి ఈరోజు అమరావతి శిల్పకళల్లో సిద్ధార్థ గౌతముడు అన్న అంశంపై 1 గంట సేపు ప్రసంగిస్తారని తమరందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ బుద్ధవందనాలు. నమో బుద్ధాయ. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ ఇప్పటికి 32 మంది పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా బౌద్ధం పట్ల ఆసక్తులై, అనురక్తులై, ఉపాసకులుగా వారి జీవితాన్ని హాయిగా, సుఖంగా గడుపుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఈ బౌద్ధం పట్ల ఆసక్తి ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు నిరంతరం సిద్ధార్థ గౌతముని జీవితాన్ని, ఏ ఏ సందర్భాల్లో ఆయన ఏ ఏ ప్రసంగాలు చేశారో దస్ హ్యావ్ ఐ హర్డ్ అన్నట్లుగా ఆ సూత్రాల్లో కానివ్వండి, లేక గ్రంథాల్లో కానీ ఉన్న విషయాలన్నీ కూడా ఆకలింపు చేసుకున్న వారే. అయితే ఈరోజు సిద్ధార్థ గౌతముని జీవిత గాథ మొత్తంగా కాదు, ఇక్కడ ఎంతవరకు అయితే శిల్పాల్లో ఈ అమరావతి అంటే కేవలం అమరావతి కాదు, అటు ఇటు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని బౌద్ధ స్థావరాల వద్ద స్తూపాలను, విహారాలను, చైత్యాలను అలంకరించటానికి శిలాఫలకాలను వినియోగించుకున్నారు కదా. అదిగో ఆ శిలాఫలకాల పైన సిద్ధార్థ గౌతముని జీవన విధానం అంతా కూడా అంటే కొన్ని సంఘటనలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో నాకు అందుబాటులో ఉన్న కొన్ని మాత్రం చెప్పగలుగుతాను. పుట్టిన దగ్గర నుంచి అంతకు ముందు నుంచి కొన్ని మనకు ఆధారాలు దొరుకుతున్నాయి కాబట్టి. అయితే ఎక్కడైనా సరే కంటిన్యూటీకి భంగం కలిగితే దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఎందుకు అంటే మీకు గాంధార శిల్పకళలో బుద్ధుని యొక్క, సిద్ధార్థ గౌతముని యొక్క జీవన గాథ ప్రతి సంఘటన ఒక మాల కట్టినట్టుగా ఉంటుంది దాంట్లో. కానీ అటు మధురలో కానీ ఇటు అమరావతి శిల్పకళలో కానీ అంత కంటిన్యూటీ దొరకదు. ప్రధాన సంఘటనలు మాత్రం శిల్పాల్లో మనం చూడగలుగుతాం. మనందరికీ తెలిసిందే, భారతీయ తొలి 3 చిత్రకళా రీతుల్లో గాంధార విదేశీ సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకుంది. మధ్యలో మధుర అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి మధురలో అక్కడ ఒక శిల్ప రీతి అక్కడే పుట్టుకొచ్చి స్థానికతను తనలో నింపుకొని ఒక రకమైనటువంటి బౌద్ధ శిల్పకళ వచ్చింది. అది దేశీయం. అలాగే ఈ ప్రాంతంలో కృష్ణ, తుంగభద్ర నది పరిసరాల్లో విలసిల్లినటువంటి బౌద్ధాన్ని వ్యక్తం చేయటం కోసం ఇక్కడున్న శిల్పులు ఒక రీతిని వాళ్ళు మనకు అందించారు. Among all the 3 early Indian Buddhist art styles, Amaravati art is considered to be the most dynamic art, the very attractive plastic art. ఇది నేను చెబుతున్న మాట కాదు, ప్రపంచ కళా శాస్త్రవేత్తలు, విమర్శకులు కూడా చెప్పినటువంటి మాటలు. ఇది ప్రాంతీయంగా ఈ గొప్పతనాన్ని మనం ఆపాదించుకుంది కాదు, కానీ బయట నుంచి
మనం విన్నటువంటి అభినందనలు. ఈ నేపథ్యంలో ఈరోజు సిద్ధార్థ గౌతముని శిల్పాలు, అమరావతి శిల్పకళలో, అమరావతి అంటే కేవలం అమరావతి కాదు, అమరావతి శిల్పకళలో ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. నేను ఇంతకు ముందే ప్రస్తావించినట్టుగా అన్ని సంఘటనలు లేకపోయినా కొన్ని ఉంటాయి. ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు వాటిని, ఇదిగో ఇది ఈ సంఘటన, ఓహో ఇదా సిద్ధార్థ గౌతముడు బుద్ధుడు కాక ముందు ఉన్నటువంటి సంఘటనలా, ఓహో ఇవి ఇలా ఉంటాయా. అలాగే మనం అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే బౌద్ధం 3 దశల్లో విలసిల్లింది. ఒకటి థేరవాదం అంటాం మనం. అంటే బుద్ధుడు ఏం చెప్పాడో తూచా తప్పకుండా వాళ్ళు అలాగే పాటించటం వరకే ఉంటుంది. అది దాన్ని థేరవాద అంటారు. థేరులు అనగా అంటే అలా ఒక పెద్దలని కూడా అంటారు యాక్చువల్ గా. అలా ఆ తర్వాత మళ్ళీ 1వ శతాబ్దం తర్వాత ఈ బౌద్ధ దాన్ని ఏమంటామంటే గమనంలో మార్పులు వచ్చాయి. ఏమిటి అంటే సమకాలీన సమాజంలోనూ తాత్విక ధోరణిలోనూ అభివ్యక్తిలోనూ వచ్చిన మార్పులకు ప్రతిస్పందనగా ఒకటి పాళీ సాహిత్యం సరసన సంస్కృతం కూడా వచ్చింది. మనకు తెలుసు అశ్వఘోషుని బుద్ధ చరితం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆచార్య నాగార్జునుని రచనలు, ఇలా మార్పు వచ్చింది సాహిత్యంలో. సాహిత్యంలోనే కాదు, ఇంకా శిల్పంలో కూడా మార్పులు వచ్చాయి. ఏమిటంటే ఆ మహాయాన అని మనం అనుకున్నాం కదా. మహాయాన అని అనుకునేటప్పుడు అంతకు ముందు ఉన్నది థేరవాదం అంటాం. ఈ మహాయానంలో ఏమిటి అంటే కొట్టొచ్చినట్టుగా కనిపించే తేడా. అంతకుముందు థేరవాదంలో సిద్ధార్థ గౌతముని జీవిత ఇతివృత్తాలను ఒక్కొక్క సంఘటనగా చిహ్నాల రూపంలో మాత్రమే శిల్పాల్లోకి రావటం జరిగింది. ఆ తరువాత కేవలం చిహ్నాలు అంటే ఏమిటి, ఆయన సిద్ధార్థుడు జన్మించటం, దానికి మాయాదేవి ఒక చెట్టు కొమ్మను పట్టుకొని ఆమె జన్మనిస్తున్న ఒక దృశ్యం, కానీ సిద్ధార్థుడు కనిపించడు మనకి. ఆ తర్వాత ఆయన ఈ కారణాన్ని కనుక్కోవటం కోసం సత్యాన్వేషణలో భాగంగా ఇంటిని వదిలిపెడతాడు, పరివ్రాజకుడు అవుతాడు. దాన్ని మనం మహాభినిష్క్రమణం అంటాం. మహా అభినిష్క్రమణంలో కూడా కేవలం ఒక గుర్రం పైన ఒక ఛత్రం, ఇవి మాత్రమే ఉంటాయి. వాటిని బట్టి మనం ఓహో అంటే ఎంత యాబ్స్ట్రాక్ట్ ఆర్ట్ చూడండి. మనం యాబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అంటే 13వ శతాబ్దంలో 14వ శతాబ్దంలో పశ్చిమ దేశాల్లో వచ్చిందని మనం అనుకుంటాం కదా. కాదు, మరి అక్కడ సిద్ధార్థుడు లేడు, కానీ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన కనిపించడు, కానీ అదిగో ఆ గుర్రం మీద కొడుక్కి గుర్రానికి మధ్య దృశ్యాదృశ్యంగా సిద్ధార్థుడు మనకు కనిపిస్తాడు. అది కూడా చిహ్న రూపంలోనే. ఆ తరువాత ఆయన సమ్యక్ సంబోధిని సంతరించుకున్నాడు. కేవలం బోధి వృక్షం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దాని కింద వజ్రాసనం ఉంటుంది. ఆ తర్వాత తాను సంతరించుకున్న జ్ఞానాన్ని, పరిపూర్ణ జ్ఞానాన్ని పంచడానికి ఆయన సూచించినటువంటి ఒకటి మరో చిహ్నం ఏమిటంటే ధర్మచక్ర ప్రవర్తన. కేవలం ధర్మచక్రం మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఇక ఇలాగే విడివిడిగా ఆయన బోధనలు చేసినటువంటి కానివ్వండి, లేక మహాపరినిర్వాణం అంటాం కదా, ఆ మహాపరినిర్వాణాన్ని సూచిస్తున్నటువంటి స్తూపం ఉంటుంది. ఆ తర్వాత ఆయన పరమ పవిత్రమైన ధాతువులను ధరణిలో పంచటం కనిపిస్తుంది. ఆ అద్భుతమైనటువంటి ధాతు కరాండాన్ని దేవతలు పైకి తీసుకెళ్తున్నట్టు ఇలా బుద్ధ పాదవందనం ఉంటుంది, అలాగే బోధి వృక్ష వందనం ఉంటుంది, అలాగే వజ్రాసన వందనం ఉంటుంది. ఇలా చిహ్న రూపాల్లో మాత్రమే థేరవాదంలో సిద్ధార్థుడిని గాని బుద్ధుడిని గాని చూపించడం జరిగితే, మహాయానంలో అది కాదు. ఆయన లోకోత్తరుడు, అంతటి లోకోత్తరుడు ఈ భూమి మీద మరొకరు లేరు. అదిగో ఆ మహనీయుడు ఎలా ఉంటాడు అని అడిగినప్పుడు అలా చూపించాలి కదా అని మహాపురుష లక్షణాలతో మూర్తీభవించిన ఒక అద్వితీయమైనటువంటి రూపాన్ని కల్పించారు. అదిగో అది క్రీస్తుకు పూర్వం 1వ శతాబ్దం నుంచి ప్రారంభమై 1వ శతాబ్దంలో పూర్తిగా పర్ఫెక్ట్ అయిందన్నమాట బుద్ధుని యొక్క రూపం. ఆ తర్వాత బుద్ధుడు అంటే సిద్ధార్థుడుగాను, మామూలుగా జ్ఞానోదయం అయిన తర్వాత అంటే ఆయన సంబోధిని సంతరించుకున్న తర్వాత బుద్ధుడుగాను,
ఆ తర్వాత మళ్ళీ 35వ సంవత్సరం నుంచి 80వ సంవత్సరం వరకు ఆయన వివిధ సందర్భాల్లో వివిధ ప్రదేశాల్లో ఉపదేశించినటువంటి ఈ బోధనలు కానివ్వండి, కలిసిన వ్యక్తులు కానివ్వండి, సంఘటనలు కానివ్వండి, ఆయన అప్పటి వరకు వాళ్ళు ఈ బ్రహ్మజాల సత్వంలో ఇరుక్కుపోయిన అనేక మందిని అనేక సందర్భాల్లో జ్ఞానవంతులుగా తీర్చిదిద్దిన సంఘటనలు కూడా ఉన్నాయి. అవన్నీ శిల్పాల రూపంలో మనం చూస్తాం. అది మహాయాన్ అంటే బుద్ధుడు అలా హాయిగా అభయం, ఆ తర్వాత ఈ చేతిలో ఆయన శివరాలను పట్టుకున్నట్లుగాను, ఆ తర్వాత ఆయన కూర్చున్నట్లుగాను, వ్యాఖ్యానం ముద్ర అంటారు, ధర్మచక్ర ప్రవర్తన ముద్ర అంటారు దాన్ని. అలాగే భూమి స్పర్శ ముద్రతో మళ్ళీ మీకు ఈ పంచధ్యాన బుద్ధ కాన్సెప్ట్ అని ఒకటి ఉంది కదా, బోధిసత్వుని తరువాత అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ. ఏ బుద్ధ టు బి, బోధిసత్వుడు అంటే ఏమిటి అసలు? ఆ బోధిసత్వుడు పరిపూర్ణతలు సంతరించుకున్న తరువాత తాను సాక్షాత్కరింపజేసుకుంటారు, అంటే ధార్మికోన్నత ప్రగతిని సాక్షాత్కరింపజేసుకున్న బోధిసత్వుడు బుద్ధుడు ఎలా అయ్యాడు అనే దానికి రెండింటికి జస్ట్ ట్రాన్సిషన్ అన్నమాట. ఆ ట్రాన్సిషన్ విగ్రహాలు కూడా మనకి బోధిసత్వుడు అనే విగ్రహాలు కనిపిస్తాయి. చాలా చాలా అందంగా ఉంటాయి అన్నమాట అవి. ఈ నేపథ్యంలో మళ్ళీ మనకు 4వ శతాబ్దం ఆ ప్రాంతాల్లో వజ్రయాన అనే మరో శాఖ వచ్చింది. అది కూడా అవసరానికి తగ్గట్టుగా, మనం వేరే ఉద్దేశంగా అనుకోను, అంటే రాజకీయ పక్షాలు లేక తాత్విక ధోరణిలో మార్పులు వచ్చినప్పుడు సమకాలీన ధోరణులకు తగ్గట్టుగా ప్రతి తాత్విక సంస్థ అనుకోండి లేక ఆ విధానం అనుకోండి, అది కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం లేకపోతే అవి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది కదా అని మహాయాన బౌద్ధం మరో రూపు సంతరించుకుంది. దాన్ని తంత్రయానం అంటాం, మంత్రయానం అంటాం, వజ్రయానం అని కూడా అంటాం. దాంట్లో మనం ఇంతకు ముందు చూసినటువంటి ఈ బుద్ధుని స్థానంలో అనేక మంది మన శిల్పాల్లో చూస్తాం, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు కూడా ఉంటాయి. అవి నిజంగా ఆయుధం కాదు. మీకు తెలుసు కదా, బౌద్ధంలో యుద్ధం వద్దు బౌద్ధం వద్దు అని అందరూ ఎలా అనుకుంటారంటే అందులో ఆయుధం ఉండదు. ఈ హింసకు తావే లేదు కదా. ఆ ఆయుధాలన్నీ కూడా శకనపరంగా మనలో ఉన్న అజ్ఞానాన్ని ఖండించి పక్కగా పంపండి అని సూచించడానికి వినియోగించినటువంటి ఆయుధాలు మాత్రం ఉంటాయి. మనం ఆయుధం అని ఎందుకు అంటున్నాం అంటే అంతకుముందు మనం చూస్తాం కాబట్టి వాటిని అదే పేరుతో పిలుచుకుంటున్నాం. ఈ రకంగా థేరవాదంలో శిఖనాలు, మహాయానంలో బుద్ధుని లోకోత్తరుడైన బుద్ధునికి మానవ రూపంలో చూపించటం, ఆ తర్వాత మానవ రూపాన్నించి లోకోత్తరుడైన బుద్ధుణ్ణి ఇంకా కొన్ని దాన్ని ఏమంటామంటే కొన్ని దివ్య శక్తులు ఉన్నట్లుగా కూడా అవన్నీ చాలా వచ్చి చేరాయి. ఇది కాలానుక్రమంగా అది మనం అందరం కూడా చదువుకున్న విషయమే. ఇక నేను ప్రారంభిస్తున్నాను. అంటే ఈ పైన మనం చూస్తున్నటువంటి సిరీస్ ఆఫ్ బుద్ధులు ఉన్నారు అక్కడ. వాళ్ళంతా ఎవరు అంటే 7 మానుషి బుద్ధులు. ఎట్లా? మీకు బుద్ధ వంశంలో 8 మంది, ఆ తర్వాత 28 మంది బుద్ధుల యొక్క పరంపర గురించి ఉంది. ఎవరైనా బుద్ధుడు కావచ్చు, ప్రొవైడెడ్ మీరు కనుక ఆ క్రైటీరియన్ ఫుల్ఫిల్ చేయగలిగితే ఎవరైనా బుద్ధుడు కావచ్చు అని అన్నాం కదా. ఇది ఒక పరంపర. అంతకు ముందు అసలు ఎప్పుడూ ఆ వ్యవస్థకు శ్రీకారం చుట్టినప్పటి నుంచి అలా 1, 2, 3, 4 అదే మనం అనుకుంటాం కాశ్యప, తర్వాత విపస్సిన్, ఆ తర్వాత కోణాగమన, ఇలా మనకి చాలా పేర్లు వస్తూ ఉంటాయి. చివరి 7వ బుద్ధుడు మాత్రం మానుష బుద్ధుడు, ఆయనే సిద్ధార్థ గౌతముడు. 8 ఇక రాబోయే మైత్రేయనాథుడు. ఆయన ఇంకా రాలేదు కాబట్టి వజ్రయానంలో మైత్రేయుని శిల్పాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం కేవలం 7 మానుష బుద్ధులు మాత్రం చూశారు. ఇది ఒక పరంపర అని చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది అమరావతి శిల్పంలో అత్యద్భుతంగా మలిసినటువంటి బుద్ధుని యొక్క అంటే మానుష బుద్ధుల పరంపరకు సంబంధించిన శిల్పం. ఆ తర్వాత కింద కూడా ఉంది, అది అమరావతిలో దొరికింది. ఇక్కడ ఏమైంది? ఒక బుద్ధుడు మరొక స్తూపం, ఒక బుద్ధుడు మరొక స్తూపం, ఇలా ఇంటర్స్పర్సింగ్ గా ఇంకొక రకమైన శిల్పం ఉంది. అంటే శిల్పం ఎలా ఉంటుందంటే కొంచెం
ఒకదాని తర్వాత ఇంకొకటి కొంచెం సృజనను జోడించి అదే విషయాన్ని ఆసక్తికరంగా ఆకర్షణీయంగా శిల్పాలను తీర్చిదిద్దితే ఆ హాయిగా జనానికి ఈజీగా అర్థమవుతుందన్న ఉద్దేశం అన్నమాట. ఆ నెక్స్ట్ ఒక్క నిమిషం సార్, ఇది ఎందుకు కదలకలేదే. ఆ తర్వాత మనం అనుకున్నాం కదా ఇంతకు ముందు మీకు జాతక కథలు వాటిని చూసుకోవాలి. చూసిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి బోధిసత్వుల్ని మళ్ళీ అయ్యా దేవతలంతా వెళ్ళి ఇదిగో దుఃఖమయమైంది జగమంతా, ఆ దుఃఖాన్ని నివృత్తి చేయటానికి మీరు భూమి మీదకి రావాలి అని దేవతలంతా కూడా వారిని కోరుకోవడం ఒక పని. మరొకటి దీపంకర జాతకం అని ఉంది. తద్వారా బుద్ధుడు ఇక భూమిపై అవతరించడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు అని మనం అటు లలిత విస్తరణలోను ఇక బుద్ధ చరిత్రలో కూడా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఆ తర్వాత బోధిసత్వుడు, బుద్ధుడు కావాలి అంటే ప్రతి వాళ్ళు బోధిసత్వుడు కావాలి అంటే బోధిసత్వుడైన బోధిసత్వుడు, సత్వుడు అంటే మామూలు ఎవరైనా సరే, నన్ను కూడా సత్వుడు అంటారు. సత్వ అంటే ఒక జీవి అని. బోధిసత్వుడు మామూలు సత్వుడు కాదు ఆయన, బోధిని సంతరించుకున్నవాడు లేక సంతరించుకునే ఆ వ్యవస్థలో ఆయన ఉన్నత ప్రగతిని సాధించినటువంటి వాడు అని మనం బోధిసత్వుడిని అనుకుంటాం. ఇక ఆయన జన్మించాలి అని అనుకున్నప్పుడు ప్రతి బుద్ధ వంశంలో మీకు ప్రతి బుద్ధునికి తల్లిదండ్రులు, ఆ తర్వాత మామూలుగానే భార్య, తర్వాత కుటుంబ వ్యవస్థ, ఆ తర్వాత ఒక మర్రి చెట్టు కింద అంటే ఒక బోధి వృక్షం కింద, బోధి వృక్షాల పేర్లు మారుతూ ఉంటాయి, బోధి వృక్షం కింద సమ్యక్ సంబోధిని సంతరించుకోవటం, ఆ తర్వాత మళ్ళీ తాను సంతరించుకున్న సంబోధిని నలుగురికి తెలియజెప్పటం, తద్వారా బహుజన సుఖం కోసం హితం కోసం ఆయన పడినటువంటి ఆ కృషి అంతా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇక మనం అమరావతి అని అనుకున్నాం కదా, అమరావతి మహాస్తూపం, దాన్ని శాసనాల్లో మహాచైత్య అన్నారు, మహాచైత్యం అన్నమాట. ఎందుకు అంటే పరమ పవిత్రమైన బుద్ధిని అస్థికలు అందులో నిక్షిప్తం కాబడ్డాయి, దానిపైన ఒక స్తూపం నిర్మించబడింది. అందుకని ధాన్యకటక మహాస్తూపానికి ఉన్నంత గుర్తింపు, అంతటి ప్రాశస్త్యం దాదాపుగా మరో చోట లేదు అని మనం అనుకోవాలి. ఎందుకు అంటే అటు సాహిత్యంలోనే కాక విదేశీ సందర్శకుల రచనలోనే కాక శాసనాల్లో కూడా దాని యొక్క గొప్పతనం అలా ఉంది. అంతేకాకుండా ఈ మహా చైత్యం క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దానికే అంతకు ముందు అక్కడ ఒకటి ఉంది. దాన్ని కొంచెం విస్తృతం గావించడం, దాని చుట్టూ రాతి కంచెను పెట్టించడం, అదంతా కూడా ధర్మరాజైన మహాసామ్రాట్ అశోకుని యొక్క ప్రోద్బలంతో జరిగింది. అలా ఆ తరువాత శాతవాహనుల కాలంలో మళ్ళీ అది కొంచెం జీర్ణం అయితే దాన్ని ఆచార్య నాగార్జుని పర్యవేక్షణలో ఆ స్తూపం విస్తృతం గావించబడింది. ఉన్నతంగా అంటే బాగా ఎత్తు పెంచబడింది. ఎత్తు పెంచడమే కాక విస్తృతం కావించినటువంటి ఆ అండాకారపు ఆకారాన్ని బయట రాతి కంచె, ఆ తర్వాత ప్రవేశ ద్వారాలు, ఆ తర్వాత ఒక ఆయక ప్లాట్ఫారం అంటారు దాన్ని, అంటే 5 స్తంభాలు కనిపిస్తున్నాయి మనకి. చాలా గొప్పదైనటువంటిది. కేవలం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మరియు బనవాసి కర్ణాటక ప్రాంతంలో మాత్రమే ఉంది, కానీ మరి భారతదేశంలో మిగతా చోట ఎక్కడా కూడా ఈ 5 ఆర్యక స్తంభాలున్న నేపథ్యం మనకు కానరాదు. ఏమిటది అంటే, 1 సిద్ధార్థుని జననం, 2 మహావినిష్కరణం, మధ్యలో ఉన్న స్తంభం సమ్యక్ సంబోధిని సూచిస్తుంది, ఆ తర్వాత ధర్మచక్ర ప్రవర్తనం ద వెరీ ఫస్ట్ శర్మన్, ఆ తర్వాత మహాపరినిర్వాణం. ఇలా సిద్ధార్థ గౌతముని జీవితంలో 5 ప్రధాన ఘట్టాలను చాలా సింపుల్ గా చెప్పకనే చెప్పేటువంటి ఆ స్తంభాలు మనకు అందిస్తూ ఉంటాయి అన్నమాట. అదొకటి. ఆ తర్వాత చుట్టూ ప్రదక్షిణా పదం తర్వాత మీకు ఒక అరుగు ఉంటుంది, అరుగును కూడా డెకరేట్ చేస్తారు. దాని తర్వాత డోమ్ అంటాం మనం, అండం. ఆ అండం మీద కూడా మీకు దాదాపుగా 14 అడుగుల ఎత్తున్నటువంటి రిజిస్టర్స్ అంటారు, 3 ఉంటాయి. దాంట్లో పైన మళ్ళీ మీకు త్రిరత్న సింబల్ ఉంటుంది. ఇలా నేను చెప్పాను కదా, ఆ పైన మళ్ళీ హార్మికం అంటారు, దానిపైన ఛత్రం ఉంటుంది. ఇదంతా కూడా దీని యొక్క ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ లో మనం ముందుగా అనుకున్నటువంటి బయట రాతి కంచె అన్నాం కదా, స్టోన్ రైలింగ్ బయట ఏమో సింపుల్ గా ఉంటుంది. దాని తర్వాత లోపల
అత్యద్భుతమైనటువంటి బౌద్ధ శిల్ప ఇతివృత్తాలు ఉంటాయి. ఎందుకు లోపల డెకరేట్ చేశారు అంటే, ప్రదక్షిణ చేసేటప్పుడు ఆనాడు ఈ మనకు త్రిపీఠకాలన్నీ అందుబాటులో లేవు. సిద్ధార్థ గౌతముని జీవనం, ఆయన ఎప్పుడు ఎవరికి ఏ ఏ సందేశాలు ఇచ్చాడు అని తెలుసుకోవాలంటే ప్రదక్షిణ చేసేటప్పుడు వాళ్ళు ఆ రైలింగ్ వైపు చూసి లేక డ్రమ్ వైపు చూసి నేర్చుకుంటారు. అంతేకాక అక్కడ మీకు భానకులు అంటే జాతక భానకులు అంటారు. వాళ్ళు అన్ని జాతకాలను గుర్తు చెప్పుకొని వచ్చిన వాళ్ళకి లోకల్ గైడ్స్ గా చెబుతూ ఉంటారు. అంతేకాకుండా వినయం మొత్తాన్ని ఆకలింపు చేసుకొని ధారణతో వచ్చిన వారికి చెప్పగలిగిన వాడిని వినయధరులు అంటారు. మధ్యమనకాయాన్ని మొత్తం కూడా ఆయన ధరించాడు అంటే ధారణలో మనసులో పెట్టుకొని మొత్తం ఆయన చెబుతూ ఉంటాడు అనమాట. ఇట్లా అక్కడ కొంతమంది ఉండి విడమర్చి చెప్పేవాళ్ళు. ఇదిగో ఇది అమరావతి శిల్పం బాగా పేరు పొందటానికి, శిల్పంలో వైవిధ్యం ఉండటానికి విస్తృతంగా అనేక గాథలు. ఏ గాథలు? ఒకటి శేఖన రూపాలు, జాతక కథలు, సిద్ధార్థ గౌతముని జీవితం, ఇంకా సమకాలీన దృశ్యాలు కూడా కనిపిస్తాయి మనకి అక్కడ. అదిగో అది అమరావతి శిల్పకళ యొక్క సంక్షిప్త వివరణ. ఇది క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి మళ్ళీ శకం 2వ శతాబ్దం వరకు ఒక దశ అయితే, 2 నుంచి 3వ శతాబ్దం వరకు పతాక దశ, అంటే 3 కూడా కలుపుకోవచ్చు మనం, ఇక్ష్వాకుల వరకు. ఆ తరువాత దాదాపుగా మళ్ళీ ఇది 4వ శతాబ్దం వరకు కొనసాగింది. కానీ లేదది మనం అమరావతి శిల్పాన్ని గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామే. ఇదిగో అమరావతి శిల్పకళకు మణిపూసగా భాసిల్లిన అత్యద్భుత అందమైన శిల్పాలను మనం చూడాలి అంటే ఫణిగిరి, తెలంగాణలో సూర్యాపేటకు దగ్గర లోపలికి వెళ్తే తిరుమలగిరి దగ్గర ఉన్న ఫణిగిరిలో మనకు అమరావతి కంటే మరిపించే ఇంత అందమైన శిల్పం ఇక్కడ ఉందా అని అనిపిస్తుంది. దయచేసి అందరూ కూడా అమరావతి, ధాన్యకటకం, నాగార్జునకొండ వీటితో పాటు మీరు ఫణిగిరిని కూడా చూడాలని నా విజ్ఞప్తి. ఆ తర్వాత చూశారు కదా, ఎక్కడ చూద్దాం మనం వీటిని? మరి ఈ మధ్య నేను అమరావతి ధాన్యకటకం వెళ్తే అక్కడ ఏమీ లేదే, ఒక దెబ్బ అనుకుంటాం కదా. అసలైన అమరావతి శిల్పాలన్నీ కూడా బయట మ్యూజియంలో ఉన్నాయి. అదిగో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మన బ్రిటిష్ మ్యూజియం లండన్ లో రూమ్ నెంబర్ 33 అంటాం. అది షిన్బున్ అని ఒక పత్రిక, అంటే మనకి ఈనాడు ఎలా ఉందో అలా అక్కడ కూడా ఒక పత్రికా సంస్థది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళంతటి వాళ్ళు ముందుకొచ్చి, అయ్యా ఇంతటి అత్యద్భుతమైన శిల్పాన్ని, ఇది ప్రతిరోజు వేల మందికి జ్ఞానాన్ని అందిస్తుంది కాబట్టి ఇదిగో ఈ రూమ్ వరకు మేము దాన్ని చక్కగా భద్రపరిచి ఇంకా దాన్ని మేము ఈ ఆధునీకరిస్తాము, ఏసీలోనే ఉంచుతాం, అవి చెడిపోకుండా కాపాడతామంటే ప్రభుత్వం ఒప్పుకొని వారికి ఇచ్చారు. అత్యద్భుతంగా ఉంటాయి అన్నమాట. దయచేసి మీరు బ్రిటిష్ మ్యూజియం లండన్ లో రూమ్ నెంబర్ 33 మీరు మర్చిపోకండి. చూశారు కదా, నేనన్నాను ఇందాక, ఆ రాతి కంచె లోపల నిలువు స్తంభాలు, అడ్డపట్టీలు, ఆ తర్వాత పైన దాన్ని మేము ఉష్ణీషం అంటాం, పైన కోపింగ్ స్టోన్. ఎన్ని దృశ్యాలు! ఆనాటి నగరం, పల్లెలు, మళ్ళీ మన ఏమంటాం విహారాలు, ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి అన్నమాట మనకి. దాని తర్వాత మళ్ళీ సిద్ధార్థుని జీవితం ప్రారంభం కాబోతుంది. మనం అనుకున్నాం కదా ఆ రోజు, బోధిసత్వుడు మళ్ళీ ఇక్కడ భూమి మీద అవతరించబోతున్నాడు అని అనుకున్నప్పుడు మాయాదేవి, శుద్ధోదనుడు, మాయాదేవి వాళ్ళు శాక్య గణతంత్ర రాజ్య దంపతులు. వాటిలో మాయాదేవికి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక తెల్లటి ఏనుగు, అటు యక్షులు, గంధర్వులు వాళ్ళందరూ చక్కటి వాద్యాలు, అంటే మంగళ ఘోష మధ్య అది పైనుంచి వస్తుంది. వచ్చిన తర్వాత తన గర్భంలో ప్రవేశిస్తుంది అని మనం చదువుకుంటూ ఉంటామే, దానికి చక్కటి దృశ్యం చూశారు కదా మీరు. ఆ తర్వాత సిద్ధార్థ, అంటే ఇది కూడా దాదాపుగా ఆ పైన మళ్ళీ చిన్న ఎలిఫెంట్ చూడండి మీరు. దాన్ని, ఆ సంగతి తెలిసిన తరువాత అటు దేవతలే కాదు, భూమి మీద ఉన్నటువంటి ప్రజలు కూడా, ఊరు వాడ అంతా తెలిసి సంతసించి, ఆహా ఒక గొప్ప మేలు జరగబోతోంది, ఒక పవిత్ర కార్యం రూపుదాల్చబోతోంది అన్నంత ఇదిగా అందరూ చూడండి హాయిగా ఒక్కొక్కళ్ళు ఎవరికి వాళ్ళు ఉల్లాసంగా, ఉత్సాహంగా వాద్యాలతో ఒక చక్కటి ప్రొసెషన్ కూడా తీస్తున్నారన్నమాట. దాని తర్వాత
ఒక రకంగా దీని మీద చాలా మంది పరిశోధకులు పరిశోధన చేశారు. దీంట్లో ఏమైందంటే ఆ ప్యానెల్లో అటు గుండ్రంగాను నిలువుగాను ఉంటాయి, ఒకే దాంట్లో 4 రకాల ఇతివృత్తాలు కూడా ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం మాయాదేవి కలగనటం అనే దాన్ని పైన కుడి వైపున అంటే ఇటు పక్కన మనం చూడగలుగుతాం. కింద ఆమె జన్మనివ్వటం సిద్ధార్థునికి, మనం లుంబిని వనానికి ఆమె దేవదాహ వెళ్ళేటప్పుడు లుంబిని వనంలో ఆమెకి నొప్పులు రావటం, ఆవిడ అక్కడే ప్రసవించటం, సిద్ధార్థుడు జన్మించిన తర్వాత ఆయన 7 అడుగులు వేశాడన్న ఆ విషయం కూడా మనం చదువుకున్నాం అన్నమాట. అదిగో చూసారా ఎంత అందంగా ఉందండి అసలు నిజంగా. 4 బ్రహ్మలు, వాళ్ళ ఆ 4 బ్రహ్మలు ఒక బంగారు వలతో సిద్ధంగా ఉన్నారంట. ఆ బిడ్డ కింద పడకూడదు, అది మామూలు బిడ్డ కాదు అన్న ఉద్దేశంతో ఆ తెలియజేయటానికి దాన్ని ఏమంటామంటే అంతటి ఔన్నత్యాన్ని చెప్పటానికి 4 బ్రహ్మలు, అటు ఒక బంగారు ఇదిగో మళ్ళీ ఫణిగిరి. ఇందాక చెప్పాను కదా, ఇందాక మనం చూసిందేమో అమరావతి, ఇదిగో ఇది ఫణిగిరి. ఎంత లాట్ ఆఫ్ డిఫరెన్స్. పతాక స్థాయి అంటమే ద క్లైమాక్స్ ఆఫ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఫణిగిరిలో ఉంది. అదిగో ఫణిగిరిలో కూడా ఆవిడ అలాగే ఉంది. అన్ని మిగతా వస్తు సామగ్రి అంతా కూడా ఆవిడ ప్రసవానికి సిద్ధం చేస్తున్నట్టుగా ఉంది. బ్రహ్మలు మళ్ళీ ఆ బంగారు వలను పట్టుకొని సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఉంది ఆ బిడ్డ కోసం. ఇక ఆయన తర్వాత పెరిగాడు, మనందరికి తెలుసు. సుఖలాలసుడు అని అనలేము, కానీ అక్కడ ఉన్నటువంటి అత్యంత వైభవోపేతమైనటువంటి భోగాల నడుము మాత్రం పెరిగినటువంటి నేపథ్యాన్ని మనం చదువుకుంటాం. ఆయన బయటకు వెళ్ళటానికి అనుకుంటాడు, ఏమిటి నేను ఒక్కడిని ఇలా ఎందుకు ఉండాలి, మిగతా వాళ్ళంతా ఎందుకు ఈ జర రుజ జర మరణాలు ఏమిటి, దీనికి కారణం తెలుసుకోవాలి. ఆయన కపిలవస్తు నగరం నుంచి బయటకు వెళ్తాడు కదా, ఇదిగో ఇక్కడ చూడండి, మీకు శకున రూపంలోనే గుర్రం బయటకు వస్తుంది, కంటకం. ఆ తర్వాత ఆయన సిద్ధార్థుడు లేడు, పక్కనే ఆయన చందకుడు ఉన్నాడు, ఆయన చందక లేక చెన్న అంటారు, చారిటియర్. ఆ తర్వాత చిత్రం చూసారా, రాచరికానికి అనేకంటే కూడా ఆయన ఒక గొప్ప వ్యక్తి అని తెలియజేయడానికి చిత్రాన్ని కూడా వాడారు. ఆ తర్వాత ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, దృశ్యాలన్నీ చూశాడు. దాన్ని 4 నిమిత్తాలు అంటాం. ఆ 4 నిమిత్తాలు ఆయన్ని ప్రోద్బలం చేస్తాయన్నమాట. ఇది కాదు, నువ్వు బయటకు రా, బయటకు వచ్చిన తర్వాత సత్యాన్ని తెలుసుకో, దుఃఖానికి నివారణోపాయాన్ని కనుక్కోవటానికి ఆయనకి ఒక మార్గం ఏర్పడుతుంది. బయటకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన నగలంతా కూడా తీసేస్తాడు. ఆ తర్వాత బట్టలు కూడా ఎదురుగా ఇంకొక ఆయనతో మార్చుకుంటాడు ఎక్స్చేంజ్ లో. తర్వాత ఉన్న పళంగా జుట్టును కత్తిరించుకొని అలా విసిరేస్తే ఆ సిగ మామూలు సిగ, అది అత్యద్భుతమైనటువంటి గొప్ప ఒక వ్యక్తిత్వానికి అది ఒక సిగ కదా. ఆ సిగని దేవతలు వచ్చి పైకి కొనిపోతున్నారంట, నేల మీద పడకూడదు అని. అదిగో అది ఒక దృశ్యం అన్నమాట. ఆ తర్వాత ఆ సిగనే అక్కడుంటే ఇటు పక్క మీరు ఫణిగిరిలో చూసారా, కింద మళ్ళీ మహా అభినిష్క్రమణం. ఆ తర్వాత మరొక దృశ్యం. ఆ తర్వాత మళ్ళీ పైన ఉన్న దాంట్లో ఆ సిగని పైకి తీసుకెళ్లేటువంటి ఎంత అద్భుతమైనటువంటి శిల్పం అంటే చెప్పడానికి వీల్లేదు. అది ఫణిగిరిలో ఉంది, ప్రస్తుతం స్టేట్ మ్యూజియం తెలంగాణలో ఉంది. ఆ తర్వాత చూడండి, ఆయన బయటికి వెళ్ళిన తర్వాత కఠోర సాధన ద్వారా ధార్మికోన్నత ప్రగతిని సాధించి అసలు నిజమేమిటో తెలుసుకున్నారు. జ్ఞానం సంతరిస్తుంది అన్న సందర్భంలో ఆటంకం ఏర్పడింది. అది పెను తుఫాను, రాళ్ల వర్షం ఉంటే ఆ రాళ్ల వర్షానికి కూడా ఆయన తొనకుండా వెనక్కుండా ఉన్న నేపథ్యంలో ఎక్కడ బోధ్గయలో, ఆ బుద్ధగయలో సరస్సులో నుంచి ముచులిండ అనే ఒక నాగం వచ్చి ఆయన నెత్తి మీద పడగను విప్పి ఆ పైన ఇంద్రుడు కురిపించే ఆ రాళ్ల వర్షాన్ని అదే తీసుకొని సిద్ధార్థునికి ఏ రకమైనటువంటి ఆటంకం ఏర్పడకూడదు, సిద్ధార్థుడు సంభూతిని సంతరించుకోబోతున్నాడు అన్న దృశ్యం అన్నమాట ఇది. దీన్ని ముచులింద నాగ అంటారు. అనేక చోట్ల మనకి అత్యంత అందంగా ఉన్నటువంటి నాగముసలిండలు అటు అమరావతిలోను, చందవరంలోను అనేక చోట్ల ఉన్నాయి. కానీ ధూళికట్ట నుండి మన పెద్దపల్లి పక్కనే ఆ ధూళికట్ట నుంచి ఉన్నటువంటి ఒక చాలా అందమైనటువంటి ఈ నాగముసలిండ శిల్పాన్ని ఇటీవలే మెట్రోపాలిటన్ మ్యూజియంలో ప్రదర్శించారు. వాళ్ళు వచ్చి దాన్ని సెలెక్ట్ చేసి తీసుకెళ్లారు మెట్రోపాలిటన్ మ్యూజియంలో. ప్రతిరోజు 15,000 మంది చూశారు దాన్ని. అదిగో అంతటి నేపథ్యం ఉంది, అంతటి గొప్పతనం కూడా ఉందన్నమాట.
ఇదిగో ఇలా విడిగా కూడా చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. అత్యంత చిన్న ఆ ఈ నాగముచ్చరుని శిల్పం ఈ మధ్య కట్టంగూరు దగ్గర ఉన్నటువంటి పరద అనే విలేజ్ దగ్గర ఇప్పటికీ ఉందన్నమాట అదే ఊర్లో. ఆ తర్వాత ఇదిగో మనం జ్ఞానాన్ని సంతరించుకున్న ఏ చెట్టు కింద అయితే జ్ఞానాన్ని సిద్ధార్థుడు సంతరించుకొని బుద్ధుడయ్యాడో దాన్ని బోధి వృక్షం అంటాం. దాని కింద ఆయన కూర్చున్నటువంటి ఆసనాన్ని వజ్రాసనం అంటాం. అదిగో ఆ రెండు కూడా అమరావతిలో ఎంతో అందంగా చూస్తుంది. ఆయన లేడు, కానీ ఆ బోధి వృక్షం ఆయన సంతరించుకున్న జ్ఞానానికి ప్రతీకగా ఈ శిల్పంలో మనం చూడవచ్చు అన్నమాట. దాని తర్వాత ఆయన ఆ అనిర్వచనీయమైన అనుత్తరమైనటువంటి అపార సమగ్ర జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన మనసులో నిక్షిప్తం చేసుకున్నాడు కదా. ఉంటే ఎలా అని ఆ 7 వారాలు ఏం జరిగింది అని మీరు కూడా ఒకసారి చదవండి. తర్వాత చాలా మంది దేవతలు వచ్చి ఆయన్ని ప్రాధేయపడ్డారని, అయ్యా ఈ అపారమైనటువంటి జ్ఞానం మీరు అలాగే ఉంచుకుంటే ఎలా, అంటే ఉంచుకోవాలంటే ఆయన ఏదో మైజర్ లాగా ఉంచుకోవాలని కాదు, మిగతా వాళ్ళు అర్థం చేసుకునే ఇంతటి జ్ఞానాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటారా అని అనుకొని తర్వాత ఆయన కూడా ఏమన్నారు, ఒక సరస్సులో తామర పుష్పాలు ఉంటాయి. ఆ పుష్పాలు ఒకటేమో నీళ్లలో ఉంటుంది, ఇంకొకటి నీళ్ల వరకు వస్తుంది, ఇంకొకటి నీటిని కూడా దాటి పైకి వస్తుంది. అలాగే మనుషుల్లో కూడా అలా అర్థం చేసుకునే వివిధ దశల వ్యక్తులు ఉంటారు అని ఒక చిన్న ఉపమం కూడా ఆయన చెబుతారు. ఈ ధర్మచక్ర ప్రవర్తనం తను తెలుసుకున్న దాన్ని అంతకు ముందు తన మిత్రులైనటువంటి పంచవర్గీయ భిక్కులు అంటాం. ఆ 5గురు మిత్రులు ఎక్కడున్నారని చూశాడు, గురువులు ఎక్కడున్నారని చూశాడు. వాళ్ళందరి కోసం చూస్తే వాళ్ళు లేరని తేలింది. ఈ పంచవర్గీయ భిక్కులు ఎక్కడున్నారు అంటే వెతుక్కుంటూ పోతే వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎక్కడ, సారనాథ్లో. ఆ సారనాథ్ వెళ్ళి ఆయన, అయ్యా రండి, ఇదిగో నేనేమైతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నానో, బుద్ధ సెడ్ డోంట్ బిలీవ్ ఆర్ డోంట్ రివీల్ ఎనీథింగ్ విచ్ డజంట్ కమ్ ఇన్ టు ద రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెబుతాడు కదా. అదిగో అలా తాను అనుభవపూర్వకంగా సంతరించుకున్న జ్ఞానాన్ని ఆ 5గురికి పంచుతున్నాడు. పంచేటప్పుడు దాన్ని ధర్మచక్ర ప్రవర్తనం అంటాం. అంటే ధమ్మం ఇది అని చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని ప్రవర్తింపజేశాడంటే తన దగ్గర నుంచి 5గురికి చెప్పాడు. ఆ 5గురిని మళ్ళీ పోయి మీరు ఏ ఇద్దరు కూడా ఒకే రూట్ తీసుకోవద్దు, ఒక్కొక్క రూట్ లో పోండి, ఒక్కొక్కళ్ళు పోయి మీరు బహుజన హితం బహుజన సుఖం కోసం, అర్థం కోసం, హితం కోసం దయచేసి దీన్ని అందరినీ దుఃఖ విముక్తుల్ని చేసి శాశ్వత ఆనంద వరితులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే ఈ ధమ్మాన్ని బోధించండి అన్నాడు. దాన్ని ధమ్మచక్ర ప్రవర్తనం అంటాం కదా మనం. అది ధర్మచక్ర ప్రవర్తన సూత్రం లేక బుద్ధుని మొదటి ప్రవచనంలో మనం అందరం చూస్తాం అన్నమాట. ఆ తర్వాత ఇలాంటి అంతటి మహోన్నత జ్ఞానిని ఇదిగో ఇలా పిల్లర్ ఆఫ్ ఫైర్ గా కూడా చూపించిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఫణిగిరిలో మళ్ళీ ఆ ఫణిగిరిలో చూసారా బుద్ధుణ్ణి అలా స్తంభ రూపంలో, పైన మళ్ళీ మీకు స్తూపం ఉంటుంది. ఆ స్తూపం పక్కనే బోధి వృక్షం, ఇటు పక్క బోధి వృక్షం, బుద్ధుణ్ణి ఇలా చిహ్న రూపంలో బౌద్ధ భిక్షువులంతా కూడా ఇలా ఆరాధించేటువంటి ఒక ఆనవాయితీ ఉండేది అని ఒక శిల్పం తెలియజేస్తుంది. ఇది కూడా మనకి ఫణిగిరిలో దొరికినటువంటి అత్యద్భుత శిల్పాల్లో ఒకటి. ఆ తర్వాత 45 ఏళ్ల పాటు నిరంతరం తనకున్న జ్ఞానాన్ని అందరికి పంచి కౌన్సిలింగ్ చేసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ తన జ్ఞానాన్ని పంచి జ్ఞానవంతుల్ని శీలవంతుల్ని చేశారు కదా. అదిగో ఆ తర్వాత 45 ఏళ్ల ప్రవచన అనంతరం 80వ ఏట ఆయన మనం ఏమంటాం పరమపదించాడు అని అనొచ్చు, కానీ మహాపరినిర్వాణం చెందాడు అంటాం కదా. ఆ పరినిర్వాణం చెందిన తర్వాత ఆయన్ని కూడా అప్పటి ఆచారం ప్రకారంగా దహనం చేస్తారు. దహనం చేసిన తర్వాత ఆయన అస్థికలన్నీ కూడా ఒక చోట పోగు చేసిన సందర్భంగా ఆ చుట్టుపక్కల ఉన్న గణతంత్ర రాజ్యాల్లో 8 రాజ్యాలు పోట్లాడుకుంటే మాకు కావాలని యుద్ధానికి దారితీసిన సందర్భంలో దోనుడు అనే ఆయన అందరికీ సమానంగా పంచాడు అని ఒక ఇతివృత్తం ఉంది మనకి. అదిగో అలా ఒక ధాతు కరండాన్ని, పరమ పవిత్ర బుద్ధుని ధాతువులు ఉన్నటువంటి ఒక కరండాన్ని నాగ రాజులు ఆయన నాగలోకానికి తీసుకెళ్లారని కూడా ఒక సంప్రదాయం చూశారు కదా. ఎంత భక్తి ప్రపద్ధతులతో వాళ్ళంతా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం గమనించండి, అమరావతి శిల్పకళకు ఇంత గుర్తింపు ఎందుకు వచ్చింది అంటే
అది కింద ఒక ఆసనం, ఆసనంలో ఒక పళ్ళెం, పళ్ళెం మధ్యలో ఆ ధాతు కరండం, కరండం వెనుక ఆ నాగరాజు, నాగరాజు పైన మళ్ళీ ఎగిన మరొక ఆ ఛత్రం, చుట్టుపక్కల అటు ఇటు ఎంత చక్కటి సిమెట్రీ అండి. ఎన్ని బొమ్మలు ఉన్నాయి, 32 ఉన్నాయి. మామూలు మాటలా చెప్పండి, అంతటి అత్యద్భుత రూప లావణ్యం ఉట్టిపడేట్లుగా కేవలం నాట్ ఓన్లీ ఫ్రంటల్ బట్ ఆల్సో సైడ్ ఎలివేషన్ ఉంది, ఐసోమెట్రిక్ వ్యూ ఉంది. ఇంత ఉప్పు సొంపుల్ని అంత తేలిగ్గా మళ్ళీ రాతిలో రంగరించిన నేపథ్యం భారతదేశంలో మరో చోట మనకు కనిపించదు అంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ చూసారా, సి శివరామూర్తి గారని ఒక గొప్ప కళా శాస్త్రవేత్త ఉండేవాడు, ఆర్కియాలజిస్ట్, ఎపిగ్రఫిస్ట్ అన్ని అన్నమాట ఆయన. ఆ మహనీయుడు దీని గురించి రాస్తూ, నేను జంబూ ద్వీపంలోనే కాదు బయట ఆసియా దేశాల్లో కూడా తిరిగాను, పాశ్చాత్య దేశాల్లో తిరిగాను, పశ్చిమ దేశాల్లో తిరిగాను. వంపు సొంపుల్ని ఇంత అందంగా అంకిత భావంతో భక్తి ప్రపత్తులు ఉట్టి పడేట్లుగా చెక్కిన బుద్ధపాద వందన శిల్పాన్ని పోలిన మరో శిల్పాన్ని నేను మరో చోట ఎంత వెతికినా జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నాను అని రాశాడు ఆయన. మహనీయుడు అన్నాడు. సో అది బుద్ధపాద వందనం చిహ్న రూపంలో. మరి బుద్ధ పాదాలు ఏమిటి, దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. కానీ బుద్ధుడు అలా నడిచిపోతూ ఉన్నప్పుడు ప్రింట్, అలా ఆయన కాలు వేసి మళ్ళీ ఇంకొక అడుగు ముందుకు వెళ్ళిన తర్వాత నేల మీద ఇదిగో ఇలా ప్రింట్ పడేదన్నమాట. దీన్ని మనం పరమ పవిత్ర బుద్ధ ముద్ర అంటాం కదా, ఆ ముద్రకు కూడా చాలా లక్షణాలు ఉన్నాయి. మళ్ళీ దాని మీద అష్టమంగళ 8 మంగళకరమైన చిహ్నాలు ఉన్నాయి. మధ్యలో 1000 ఆకులున్న ధర్మచక్రం కూడా ఉంటుంది. ఇది కేవలం బుద్ధుడికి మాత్రమే సాధ్యం అన్న విషయం అన్నమాట. ఇది కూడా అమరావతిలో దొరికింది. ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియం లండన్ లో ఉంది, మరోటి మన చెన్నై మ్యూజియంలో ఉంది. పణిగిరిలో 3 దొరికాయి, ఇంకా బాగా అలంకరించబడినాయి అన్నమాట అవి. ఆ తర్వాత మహాపరినివారం చెందినటువంటి బుద్ధుణ్ణి ఎలా ఆరాధించేవాళ్ళు, ఆయన ఒక సందర్భంలో ఆనందుడు అంటాడు, భంతే మరి అంటే ఆ మరణించే ముందు అన్నమాట, మీరు లేనప్పుడు మేము మరి ఎలా మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి అని అంటే, నేను ముఖ్యం కాదు, కానీ నేను చెప్పినటువంటి ధమ్మం ఉంది కదా అదే ముఖ్యం, ఆ ధమ్మమే నేను, ఆ ధమ్మాన్ని మీరు ఆచరించండి అని చెబుతాడు. అదిగో ఆ ధమ్మాన్ని మొత్తంగా ఒక చోట పెట్టి పోషిస్తే, ఒక చోట పెడితే ఎలా ఉంటుందంటే ఒక స్తూపాకారంలో ఉంటుంది. స్తూపానికి కూడా ఆయన ఇలా ఉండాలని చెబుతారు. ఇదిగో ఈ స్తూపంలో బుద్ధుని పరమ పవిత్ర ధాతువులు ఉన్నాయి, బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడు బోధించిన ధర్మాన్ని అది ప్రసరింపజేస్తుంది. అదిగో పైన చూసారా ఎన్ని ఛత్రాలు ఉన్నాయి, 1 2 3 4, అంటే ఆయన ధార్మిక చక్రవర్తిగా గుర్తింపు పొందినాడు. అటు ఇటు మీరు ఉపాసకులను చూశారు కదా, ఎంత భక్తి భావంతో వాళ్ళు నమస్కరిస్తున్నారు చూడండి, వందనాలు చేస్తున్నారు చూడండి. ఇది స్తూప వందనం అంటాం మనం దీన్ని. ఆ తర్వాత ఇక్కడ గమ్మత్తు, సిద్ధార్థుడు, ఇక మహాయానం వచ్చింది. మహాయానం ఇంతవరకు తీరవాదు. మహాయానంలో మనం చూస్తున్నాం సిద్ధార్థుడికి అందరిలాగానే యుక్త వయసు రాగానే స్వయంవరం రీతిలో ఆయనకి పెళ్ళవుతోంది. ఆ స్వయంవరంలో ఉన్నటువంటి ఆ విన్యాసాలన్నింటినీ ఆయన చేసి చూపించి గెలిచి, ఏం గెలిచి, కేవలం విద్యల్లో గెలిచి కాదు, ఆవిడ మనసును కూడా గెలిచాడు. యశోదరిని జనపద కళ్యాణి అనేవాళ్ళు. అంత చక్కటి రూపవతి, గుణవతి, శీలవతి అన్ని కూడా. ఈ పక్కన మీరు చూస్తున్నారు కదా, ఆవిడ యశోధరతో ఉన్నటువంటి ఒక దృశ్యం, చుట్టూ వాళ్ళ పరిచారకులు వాళ్ళంతా ఉన్నది. ఇటు పక్కని మళ్ళీ ఆయన ఏమంటామంటే ఒక రెండవ దృశ్యం ఏమిటంటే, మీకు మార అనేది ఒక ఆయన మారుని సైన్యం తర్వాత ఆయన్ని ఎదుర్కొంటారు అని కూడా ఒకటి ఉంది కదా. ఎదుర్కొన్న తర్వాత ఈ సిద్ధార్థ గౌతమ్ యొక్క పట్టుదలకు వాళ్ళు తట్టుకోలేక ఓడిపోయి వెళ్ళిన దాన్ని మారధర్షణం అంటారు. అంటే సాంస్క్రిట్లో అట్లా పెట్టారు వాళ్ళు. అంటే మారుడు సైన్యంతో ఓడిపోయి ఆయన సరెండర్ అవుతాడనమాట. అప్పుడు ఈయనే ధార్మిక విజయాన్ని సాధించినటువంటి ఒకటి. మళ్ళీ ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అరుదైన ఏకైక శిల్పం ఫణీర్లో వచ్చింది. ఏమిటి అదంటే, సిద్ధార్థుడు మహావినిష్కరణం తర్వాత ఆయనకు తారసపడిన 4 దృశ్యాల్లో ఒక్కొక్క చోట విడిగా, అంటే ఇందాక అనుకున్నా మనం రుజ,
జర, మరణ ఈ దృశ్యాలు ఉంటాయి. ఇంకొక ఆయనేమో ఒక మెండికెంట్ అన్నమాట. వాటిని చూస్తుంటే ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క దృశ్యమే ఉంటుంది, మనం బయట ఎక్కడ చూసినా కూడా. కానీ ఇక్కడ మాత్రమే సిద్ధార్థుడు రథంలో వెళ్తుండగా ఒకేసారి, అంటే ఒకదాని తర్వాత ఒకటిగా ఆయన ముందు ఒక ఆ వృద్ధుడిని చూశాడు, రోగిని చూశాడు, మెండికంటుని చూశాడు, ఆ తర్వాత శవాన్ని కూడా చూశాడు. పైన చూడండి, శవం ఇక్కడ ఉంది, ఎడం వైపున పైన ఒక శవం ఉంది, చెట్టు పక్కనే శవం, మరణించినటువంటి మృత కళేబరాన్ని వాళ్ళు మోసుకెళ్తున్నారు. ఆ 4 దృశ్యాలను చూసి ఆయన తనలో తన ఆలోచనని మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఆయన సత్యాన్వేషణానికి కఠోర దీక్షని. అయితే ఇది కొంచెం ముందు వెనక అయింది, దయచేసి అనుకోకండి. ఇది ఇందాక స్వయంవరం అనుకున్నాం కదా, స్వయంవరంలో సిద్ధార్థుడు ఒక శివుని విల్లు విరిసిన అని మనం గతంలో అనుకుంటాం కదా, అలాగే ఒక వింటిని 21 మాటలు కాదు, వంచాలంటే వంచలేం కదా, అది మెటాలిక్ అయినా కూడా సిద్ధార్థుడు తాను బోధిసత్వుడు కాబట్టి దాన్ని, ఆ వింటిని విరిసి ఆ పోటీలో గెలిచి ఆవిడని సొంతం చేసుకున్న దృశ్యం. ఇదిగో మహాభినిష్కరణం కూడా ఇలా ఉంటుంది. పోయేటప్పుడు ఆ డెక్కల చప్పుడు వింటే భార్య గాని లేక అప్పుడే పుట్టినటువంటి ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డ డిస్టర్బ్ అయ్యి నిద్ర లెగుస్తారేమో, వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా వెళ్దాము అన్నటువంటి ఎంత గొప్ప ఆలోచన అండి అది. మనం అట్టగాదు అల్లా కల్లోలం చేసి వెళ్తాం ఎక్కడికన్నా వెళ్ళాలంటే. ఇదిగో ఇక్కడ చూడండి, ఆయన వెళ్ళాడు, మహాభినిష్కరణం జరిగింది, సిద్ధార్థుడు అక్కడ ఉన్నాడు, తన జ్యువెలరీనంతా కూడా ఇచ్చాడు. ఆయన చెన్నుడికి చెబుతాడు, చెన్న ఇదిగో ఈ నగలంతా తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చేసాయి, నేను ఇక్కడే ఉన్నాను, సత్యాన్వేషణ పరివరాజకుడిగా మారానని నా తండ్రికి చెప్పు అంటే, అది ఆ గుర్రం వినిపిస్తుంది. చెప్పేటప్పుడు శుద్ధోదనుడు, అబ్బా చెప్పకు కంటక, చెందక, నేను వినలేను, సిద్ధార్థుడు లేని జీవితం దుఃఖమయం, నాకు ఇక చెప్పొద్దు అని అంటాడే. అది ఎంత చక్కటి ఒక ఇతివృత్తాన్ని 2 శిల్పాల్లో చెక్కారు చూడండి, అసలు అత్యద్భుతం. దయచేసి ఈసారి మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఇది అటు అమరావతిలో ఉంది, నాగార్జునకోటలో ఉంది. ఆ తర్వాత ఇదే ఇందాక మనం మారా దర్శనం అనుకున్నాం కదా, మారుని యొక్క సైన్యం పెద్ద ఏనుగులతోనూ అంటే ఏం లేదు, మనస్సులో ఉన్నటువంటి ఒక వికల్పం అన్నమాట. మనమేమో సమ్యక్ సంబోధిని సంతరించుకోవాలి, ఆయన కఠోర దీక్షతో వజ్ర సంకల్పంతో సాధన చేస్తున్నప్పుడు అదిగో ఆ కఠోర దీక్ష ఏకాగ్రతకు భగ్నం కలిగించడానికి మనసులో మనకు అనేక రకాల ఆలోచనలు వస్తాయి కదా, అలాంటి ఆలోచనలు వచ్చిన మొక్కవోని దీక్షతో తాను సంభూతిని సంతరించుకున్నాడు అన్న దృశ్యంగా దీన్ని మారుని సైన్యం అంటాం. ఓడిపోయి వెళ్తారు. ఆ తర్వాత ఇక దేవతలంతా కూడా ఆయనకి సమ్యక్ సంబోధిని సంతరించుకునేటప్పుడు మీరు మాకు చెప్పాలి అని బతిమలాడుకునేది. ఆయన తర్వాత ఈయన ఇక మనం ఇందాక అనుకున్నట్టుగానే సారనాథ్లో మృగదావనంలో డీర్ పార్క్, ఆ డీర్ పార్క్ కింద 2 డీర్స్ ఉన్నాయి చూడండి, అటు ఇటు. డీర్ పార్క్ లో ఆయన పంచవగ్గీయ భిక్కులు, ఎడం వైపు ఉన్నటువంటి పంచవగ్గీయ భిక్కులకి ఆయన చెబుతూ ఉంటాడు. గమ్మత్తు ఏంటంటే, పంచవగ్గీయ భిక్కుల్లో 4 మాత్రం అక్కడ ఉంటారు, ఒక ఆయన మాత్రం భిక్షకెళ్ళి తీసుకొస్తా ఉంటాడు. ఇదిగో మనం ఇప్పుడు చూస్తున్నామే, ఇది బుద్ధుడు అయిన తర్వాత ఆయన మొట్టమొదటి భిక్ష ఇచ్చినటువంటి వాళ్ళు తపుస్సా బెల్లిక, వాళ్ళిద్దరూ ఒడిస్సా దేశానికి సంబంధించినటువంటి 2 వర్తకులు అన్నట్టు. వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఎవరో ఒక మహనీయుడు కనపడ్డాడు, పాపం ఇంత తిన్నాడో తినలేదు అని ఆయనకి వాళ్ళు మొట్టమొదటి భిక్ష ఇస్తారనమాట. ఆ తర్వాత ఇదిగో మళ్ళీ వాళ్లే తపుస్సా బల్లికులే. ఆ తర్వాత ఇక ఆయన ఇది మారుని సైన్యం మళ్ళీ, అంటే రకరకాలుగా ఉన్నాయి. ఒక దృశ్యాన్ని అనేక రకాలుగా, కొద్దిగా చిన్న బొమ్మతో, మరికొంత పెద్ద బొమ్మతో, తక్కువ శిల్పాలతో, ఎక్కువ శిల్పాలతో ఆ మారుని శైలాన్ని అంత వికృతంగా వాళ్ళు చూపించారన్నమాట. ఆ తర్వాత ఆయన సిద్ధార్థుడు ఎప్పుడైతే ఇంటి నుంచి వెళ్ళిపోయాడో ఆ సంగతి తెలిసిన తర్వాత దుఃఖితుడైనటువంటి శుద్ధోదనుడు మళ్ళీ ఒక సందర్భంలో, సిద్ధార్థ నువ్వు ఎందుకు భిక్షకెళ్తావు, మా ఇంటికి రా, ఇక్కడే ఉండనంటే కూడా అలా అనకుండా నేను ఖచ్చితంగా మళ్ళీ మన కపిలవస్తుకు వస్తాను అని చెబుతాడు. అది 7 సంవత్సరాలకు కానీ నెరవేరలేదు. ఆ రోజు సిద్ధార్థ బుద్ధుడు వస్తున్నాడు అన్న సంగతి ఊరు వాడ అందరికీ తెలిసింది. ఇళ్ళన్నీ అలంకరించుకున్నారు. ఈ సంగతి ఏమిటి ఇంత అలంకరించుకుంటున్నారు, నగరాన్ని అలంకరిస్తున్నారు, ఇళ్ళుని అలంకరిస్తున్నారు, రూట్లన్నీ చక్కగా చేస్తున్నారు, దీపాల కాంతులన్నీ వెలిగిపోతున్నాయి, ఏమిటి ఇదంతా అని అడిగిన రాహులుడికి వాళ్ళంతా చెబుతారు, బుద్ధుడు వస్తున్నాడు అని చెప్పగానే ఇంటికి వస్తాడు. అమ్మా ఎవరో బుద్ధుడు వస్తున్నాడట,
ఆ నగరం అంతా కూడా ఇంత అలంకరిస్తున్నారు, ఎవరా బుద్ధుడు అని అడిగితే, ఈ ఎవరా, మీ తండ్రి నాయన అని చెబుతాడు అన్నమాట. మా తండ్రా, నేను ఇంతవరకు చూడలేదే, ఆయన ఎలా ఉంటాడు అన్నప్పుడు, ఆయన నరుల్లో సింహం లాంటి వాడు, ఆయన మాట్లాడితే సింహనాదం వినిపిస్తోంది, అదిగో ఆయనే బుద్ధుడు, రేపు పొద్దున రాబోతున్నాడు అని అడిగినప్పుడు, చెప్పినప్పుడు ఆయన ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకుంటాడు, రేపు పొద్దున ఆయన రానే వచ్చాడు కపిలవస్తు నగరానికి 7 ఏళ్ల తర్వాత భిక్షకు. అదంతా కూడా ఒక చక్కటి పునరాగమనం అంటాం మనం, అదంతా ఒక చక్కటి ఇతివృత్తం ఉంది. అదిగో చూస్తున్నారు కదా, రాహుల మాత అంటే ఆవిడ యశోధర రాహుల్ని తీసుకొచ్చి, బుద్ధ మీ అబ్బాయికి మీ వారసత్వాన్ని ప్రసాదించండి అని చెబుతుంది. వారసత్వాన్ని ప్రసాదించినట్టే రాజుని చేయండి నా తర్వాత అంటాడు అని అనుకున్నారు కదా, కాదు. ఆయన ఏమన్నారో తెలుసా, ఇమీడియట్ గా ఇదిగో ఈ అబ్బాయికి దీక్షనిచ్చి సంఘంలోకి తీసుకోండి అన్నాడు ఆయన. దాని తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ నాన్నకి కొంచెం బాధేసి, తల్లిదండ్రుల అనుమతి లేనిదే చిన్న పిల్లల్ని మళ్ళీ సంఘంలోకి తీసుకోకూడదు అన్న నియమాన్ని మీరు పెట్టాలి అంటాడు అనమాట. అదొక నియమం వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూసారా, సిద్ధార్థుడు ఆ బుద్ధుడు ఆయన జ్ఞానాన్ని అలా పంచుకుంటూ ఊరు వాడ తిరుక్కుంటూ నగరాలు, మహానగరాలు, జనపదాలన్నీ దాటిపోతుండగా ఈయనకి లభించినటువంటి విశేష ఆదరణ పట్ల అసూయ, ఈర్ష్య, ద్వేషం అన్ని నింపుకున్న ఆయన దాయాది సోదరుడు ఎవరు, దేవదత్తుడు. దేవదత్తుడు ఈయన మీద అసూయ పెంచుకొని ఎలాగైనా ఈయన తొలగుట్టించాలని తాను పోటీకి మరొక సంఘాన్ని పెట్టాలనుకునే సంఘ నాయకుడిని తాను కావాలనుకున్న సందర్భంలో నలగిరి అన్న ఒక ఏనుగుకి రాజగృహంలో ప్రతిరోజు దానికి ఒక తర్ఫీదు ఇస్తాడు. ఎదురుగా బుద్ధుని యొక్క బొమ్మ అంటే బౌద్ధ భిక్షు యొక్క బొమ్మను ఒక పెయింటింగ్ వేసి, ఆ పెయింటింగ్ ని ఢీకొనేట్టుగా ప్రతిరోజు ఆయన సైగలు చేసి అలా ఢీకొనేట్టుగా చేస్తాడు. ఒక రోజు పైనుంచి బుద్ధుడు భిక్షకు రాజగృహంలోకి వెళుతున్న సందర్భంలో మత్త గజాన్ని, అది అప్పటికే మత్త గజమైందన్నమాట, దాన్ని తోల్తాడు. తోలితే బహు పరాక్రమంగా అది వెళ్ళి ఎప్పుడు ఢీ కొడదామా అన్నంత ఉక్రోషంతో వచ్చిందో, వస్తూ ఆయన దగ్గరికి వచ్చేతలకి ఆ శాంతమూర్తిని, ఆ పరిపూర్ణ జ్ఞానాన్ని సంతరించుకున్న అత్యంత ధార్మిక మూర్తిని చూసిన తర్వాత ఢీకొనలేక మోకరిల్లుతుంది. బుద్ధ, నేను ఓడిపోయాను, నేను ఒక దుష్కార్యానికి వినియోగించబడ్డాను, నేను తెలుసుకున్నాను నా తప్పుని అన్నట్లుగా మోకరిల్లుతుంది. చూసారా, దీన్ని నల్లగిరి దమనం అంటారన్నమాట. ఇదిగో మళ్ళీ ఇది నాగార్జున కొండ, ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి అసలు. అది ఆ సీనే ఇక్కడ ఏమో ఫెరోషియస్ గా వస్తుంది, నేను నిన్ను కొంటానని మనుషులను దొక్కుతుంది, లెక్క చేయట్లేదు, అల్లకల్లోలం సృష్టిస్తుంది వీధుల్లో, దగ్గరకు వచ్చి 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 మోకరిల్లింది. అది బుద్ధుని యొక్క ఆ రూపం. ఇలా అంతేకాకుండా బుద్ధుడు ఆయన ఆసీనుడై వ్యాఖ్యాన ముద్రలోను, ఆ తర్వాత ఆయన పోతూ చారికలో కూడా ఉపదేశించిన సందర్భాలు, ఆయన అనుసరించిన సందర్భాలు అనేక ఉంటాయి కదా. అందుకని ఒకటి ఆసీన బుద్ధుడు, ఆ తర్వాత ఇంకొకటి స్థానక బుద్ధుడు అంటే నిలబడిన బుద్ధుడు, రెండు మనం ఈ స్తూపాల్లో చూడవచ్చు. ఇవన్నీ కూడా అమరావతి స్తూపం చుట్టూ ఉన్నటువంటి డ్రమ్ పోర్షన్ ని అలంకరించిన స్తూప శిలాఫలకాలు. ఆహాహా, ఎంత అద్భుతంగా ఉన్నాయండి. మనం ఐ కాపీ గీయాలంటేనే చాలా కష్టం కదా, అలాంటిది ఆ తెల్ల పాలరాతిలో, దాన్ని పల్నాడు లైమ్ స్టోన్ అంటాం, అత్యంత మృదుమధురంగా ఉంటుంది, చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. దాంట్లో ఉలి ఒక వెన్నను అటు ఇటు వేరు చేసి బొమ్మలను తీర్చిదిద్ది మనకు ఒక కథా సాహిత్యాన్ని అందించిందా అన్నట్లుగా చెక్కారు. ఆ అనితర అనల్పకల్పన చాతుర్యాన్ని సొంతం చేసుకున్న అమరావతి శిల్పులు. చూశారు కదా. మళ్ళీ ఆ ఎదురుగా మనకి ఎక్కడైనా సరే ఆ ద్వారాన్ని దాటి మీరు ఆ స్తూపం దగ్గరికి వెళ్ళేటప్పుడు అటు ఇటు సింహాలు ఉంటాయి. శక్య సింహ అని ఒక ఎఫితెట్ కదా, అది జాతక కథలు, బుద్ధుని జీవిత గాథలు అనేక ఉంటాయి. ఇది మరొకటి అన్నమాట. ఆ తల వెనుక ఉన్నటువంటి ప్రభామండలం అది ఏమిటి అంటే, ఆయన సంతరించుకున్న ఆ జ్ఞానంతో నిండిన ఆయన శిరస్సు ఉంది కదా, ఆ శిరస్సు లో నుంచి వెనుక ఒక వెలుగుతో కూడిన అలా ఒక ప్రభామండలం ఏర్పడింది అని లలిత విస్తరంలో చెప్పబడింది అన్నమాట. కూర్చుని కూడా అలాగే ఉన్నాడు ఆయన.
ఆ తర్వాత ఇంకా మళ్ళీ మనం ఇటుపక్క ఒకటి తీవ్రవాదానికి సంబంధించినటువంటి కిందేమో బోధి వృక్షం, మధ్యలో ధర్మచక్రం, మహాపరిణామం చూస్తున్న స్తూపం. ఇక్కడికి రండి, ఆహా, ఇక్కడ మృగదావనంలో బుద్ధుడు ధర్మచక్ర ప్రవర్తనాన్ని చేస్తున్నట్లుగా కూర్చొని ఉన్నాడు ఒకటి, దానిపైన మళ్ళీ స్తూపం, మహాపరినిర్వాణానికి సూచకం అన్నమాట. ఇలా కలగలుపుగా మహాయానంలో అనేకం వచ్చాయి. ఇక అనేకం, ఒకటి కాదు రెండు కాదు, వివిధ సందర్భాల్లో సిద్ధార్థ బుద్ధుడు ఆయన చేసినట్టు, ఇది నాగార్జున కొండ అన్నమాట. ఇది కూడా కేవలం రాజులకే కాదు, పేదలకే కాదు, అనేక మందికి ఆయన తన ధార్మిక జ్ఞాన సంశయాన్ని పంచినటువంటి సందర్భాల్లో ఇది దేవతలంతా వచ్చి బతినాడుకుంటున్నారన్నమే మరొక ఇదన్నమాట. అంటే జ్ఞానాన్ని పంచండి అని ఆయన అభినందిస్తూ, ఆ తర్వాత ఇక సంఘం ఏర్పడింది, అదంతా మనకు తెలిసిందే. ఆ సంఘంతో పాటు తన దాయాదులే కాక ఎవరైతే ధార్మిక ఇచ్ఛతో వచ్చి సంఘంలో నేను కూడా భాగస్వామినవుతాను, త్రిరత్నాన్ని నేను వందనం చేస్తాను అని అనుకున్నప్పుడు ఆ 6 శాక్య యువరాజులు ఉంటారు, ఈయనకి దాయాదులతో పాటు చేరుకుంటారు కదా, వాళ్ళకి పక్కనే అలా అంటే మనం వెంట్రుకలన్నీ తీసుకొని గుండు కొట్టుకొని అప్పటికున్నటువంటి ఒంటి మీద ఉన్న నగలు కానీ బట్టలు కానీ తీసి ఈ విధానంలో ఉన్నటువంటి చివరాలను ధరించి ఈ సంఘంలోకి తీసుకోవటం అనేది దీక్షను ఇవ్వటం అంటాం మనం. ఆర్డినేషన్, ఆ తర్వాత హైయర్ ఆర్డినేషన్, అదంతా ఉంటుంది. ఇది కూడా ఇంద్రుడు, ఎక్కడి ఇంద్రుడు, అసలు ఎందుకు ఇంద్రుడు ఉన్నాడు, బుద్ధుడు మానవుడు, మళ్ళీ ఇంద్రుడు ఏమిటి అని అనుకోవటానికి దాని అర్థం ఏమిటి అంటే, దేవతలకే రాజు అయినటువంటి ఇంద్రుడు లాంటి వాడే ఈ జ్ఞానం నా దగ్గర లేదు, నువ్వు మహాజ్ఞానివి, దయచేసి అంతటి పరమ ఉన్నతమైన సంపూర్ణ ధర్మాన్ని నాకు కూడా బోధించమని వేడుకున్నటువంటి ఒక దృశ్యం అని. దాని అర్థం ధర్మం అంత గొప్పదని బుద్ధుడు కనుక్కున్నది. ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం కదా, అక్కడ ఇక్కడ మళ్ళీ బుద్ధుడు ఆయన ప్రవశించేటువంటి సందర్భాలే. ఇక తన దాయాదైనటువంటి సుందరి నందుడు, మీకు ఈ సంగతి తెలుసు కదా, పింగళి కాటూరు కవులు రాసినటువంటి సౌందర్యనందం. ఆ తర్వాత మళ్ళీ మన అశ్వఘోషుడి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఏమిటి, ఈయన దాయాదైనటువంటి ఆనందుడు చేరిపోయేటప్పటికే దేవదత్తుడు చేరాడు కానీ వేరే తరీకాలో ఉన్నాడు, కానీ ఇంకొక అనిరుద్ధుడు చేరాడు. ఆ తర్వాత ఈయన ఉంటారు అన్నమాట, ఎవరు, నందుడికి ఏమైందంటే పాపం హీ ఫెల్ ఇన్ లవ్ విత్ వన్ సుందరి, సో బ్యూటిఫుల్. ఆవిడని కూడా జనపద కళ్యాణి అనేవాళ్ళు, చాలా అందంగా ఉంటుంది. అదిగో ఆ అందపు బంధాల్లో ఇరుక్కొని బయటికి రాని మానసిక స్థితిలో ప్రతిరోజు ప్రతి క్షణం గడుపుతున్నాడు నందుడు. బుద్ధుడికి తెలిసింది ఈ విషయం, అయ్యో నాతో పాటు అందరూ కూడా జ్ఞానాన్ని తెలుసుకోవాలి కదా, దుఃఖ విముక్తులు కావాలి కదా అన్న ఉద్దేశంతో నందుడిని కూడా సంఘంలో చేరమని అలా చెప్పినప్పుడు ముందు సరేనంటాడు, కానీ తర్వాత చేరతాడు. చేరిన తర్వాత ఉండలేకుండా మళ్ళీ వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన సంఘంలో ఉండి మళ్ళీ నాకు సుందరే గుర్తుకొస్తుంది అని అన్నప్పుడు, నీకు ఏ సుందరి గుర్తుకొస్తుంది అని అడుగుతాడు. ఏ సుందర, అంతకంటే మరో సుందరు ఉందా ఈ ప్రపంచంలో అని అడిగినప్పుడు, రా నీ సుందరిని నేను చూపిస్తాను అని సంఘంలోంచి ఆయన కొంత దాన్ని ఏమంటామంటే ఒక డివైన్ పవర్ తో ఆయన పైకి వెళ్ళినట్లు, పైకి వెళ్ళిన తర్వాత దృశ్యాలను చూపిస్తాడు. ఏ దృశ్యాలు, మనసు కోతి లాంటిది ఒకటి, 2 నువ్వు ఏ అందమైన సుందరి ఒంటి నిండా రూపలావణ్యం అలా గిల్లితే పాలు కారే బుగ్గలు ఒళ్ళు ఉందని అనుకుంటున్నావు, అదిగో ఆ సుందరి కొన్నాళ్లకు ఎలా తయారవుతుందో చూడు, అనిత్యం ఈ విషయాన్ని నువ్వు గమనించాలి నంద అని చెప్పి తీసుకెళ్ళినప్పుడు తాను నిజంగానే రియలైజ్ అయ్యి తాను పరిపూర్ణంగా ఇక పరివ్రాజకుడు అవుతాడనమాట. ఇది ఒక చక్కటి దృశ్య కావ్యం అది. ఆ తర్వాత ఇదిగో రీలింగ్ క్యాస్కెట్స్ అన్నాం కదా, వాటిని రకరకాలుగా 8 రాజ్యాలు కూడా గౌరవప్రదంగా వాటిని ఊరేగింపులుగా తీసుకెళ్లి వారి వారి ప్రదేశాల్లో స్తూపాలను నిర్మించుకున్నారు. అదిగో అలా నిర్మించిన 8 స్తూపాల్లో నుంచి సేకరించిన పరమ పవిత్ర బుద్ధుని ధాతు అవశేషాలను 84,000 భాగాలు చేసిన ధర్మరాజ అశోక 84,000 స్తూపాలను కట్టాడు అని అశోక రాజ సూత్ర అని ఒకటి ఉంది. మనకు కూడా అశోక అవధానాన్ని ఒక అవధానం కూడా ఉంది. వాటిలో మనకి విషయం తెలుస్తుంది. ఏమిటి 84,000 అంటే, సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత ధర్మచక్ర ప్రవర్తన నుంచి ప్రారంభించి మహాపరినిబ్బాన సూత్రం చెప్పేంత వరకు ఆయన 84,000
బోధన చేశాడు అని, వాటికి గుర్తుగా 84,000 స్తూపాలు నిర్మించాడు అని మనం చదువుకుంటాం. అది అలాంటి ఒక నేపథ్యం. రామగ్రామ స్తూపం చూసారా? అప్పటి వరకు బుద్ధుని బోధనలు విన్న 2 ఏనుగులు దుఃఖితులైని, ఏమిటి నిన్న విన్న సింహనాదం ఏమైంది, ఇవాళ ఇంత మౌనం ఎందుకు అని అడివంతా గాలించే ఆ మహనీయుడు కనిపించలేదు. మళ్ళీ వెళ్తే అయ్యా ఆ మహనీయుడు లేడు, మహాపరినిర్వాణం చెందాడు, ఆయనకు గుర్తుగా ఈ స్తూపాన్ని మేము కట్టాము అని తెలుసుకున్నటువంటి ఈ మహానాగాలు 2, బుద్ధుడు కూడా మహానాగుడు అని పేరు. ఆయన, మనం అంతా సింహావలోకనం చేశామంటాం కదా, ఆయన నాగావలోకనం చేశాడు అని మనం ఆ మహాపరినిర్వాణ సూత్రాలు చూస్తాం. అంటే ఏమిటి? ఆయన వెనక్కి తిరగాలంటే తిరగలేడు ఏకదమ్మున. ఇట్లా మొత్తం ఇట్లా తిరగాలంటే తిరగదు, మొత్తం తిరగాలంట. ఏనుగు కూడా అంతే, ఇట్లా బుర్ర ఇటు తిప్పలేదు కదా, మొత్తం తిరుగుతే దాన్ని నాగావలోకనం. అది ఎంత చక్కటి మాట అది. ఇది రామగ్రామ స్తూపం. ఆ తర్వాత బుద్ధుడికి సంబంధించి అనేక ప్రాంతాల్లో ఆ రూపాన్ని ఏంటంటే అసలు ఏ రకమైన తేడాలు లేకుండా సమాజం కోసం పాటుపడిన అత్యున్నత ధార్మిక వ్యక్తి మరో చోట లేడు. ఆ మహనీయుడిని కనీసం తలుచుకోవాలి, ఆయన బోధనలు మనం ఆచరించాలి అన్నప్పుడు ఇదిగో ఇలాంటి స్థావరాల దగ్గర బుద్ధుని యొక్క రూపాలన్నీ చెక్కబడ్డాయి. వివిధ కూర్చొని, ఆసీనుడై, వ్యాఖ్యాన ముద్రతో, భూమి స్పర్శ ముద్రతో అలా. ఇది శంఖారం మనం చూసింది. ఇక మనకి ఘంటసాల అనే ఊరుంది. ఆ ఘంటసాలలో ఉన్నటువంటి మంచి అంటే ఇక్ష్వాకుల కాలపు నాటి బుద్ధుని యొక్క శిల్పం అక్కడ బయటపడితే అది ప్యారిస్ లోరే మ్యూజియంలో ఉంది. ఇప్పుడు కూడా ప్రతిరోజు వేల మంది దర్శిస్తూ ఉంటారు అన్నమాట. అలా ఇక మళ్ళీ భారతదేశం మొత్తం వెతికిన, జంబూ ద్వీపం అంతా వెతికిన, జంబూ ద్వీపానికి బయట కూడా వీళ్ళునుకున్న బౌద్ధ దేశాలలో చూసిన ఇదిగో ఈ 9 అడుగుల 3 అంగుళాల ఎత్తున్న బుద్ధుని మహాపురుష లక్షణాలున్న అత్యద్భుతమైనటువంటి శాంతమూర్తిని మరో చోట మనం చూడం. అది కేవలం తెలుగు శిల్పులకే ఆ ఘనత దక్కింది. ఇదిగో ఇది నాగార్జున కొండలో సింహళ విహారంలో. సింహళ విహారాన్ని ఎవరు కట్టించారు? బోధిసిరి అనే ఒక మహా నావికుని భార్య వచ్చేటువంటి లాభాంశాలన్నింటినీ మూడేసి ఇళ్ల నిండా నగలతో నింపలేదు, ధాన్యంతో నింపలేదు. ఆ భర్త సంపాదించిన సంపాదనంతా కూడా ఆవిడ తీసుకెళ్లి హాయిగా అనేక విహారాలను కట్టించింది. శ్రీలంక నుంచి ఎంతో మంది బౌద్ధ భిక్షువులు వచ్చి ఎండకు ఎండి వానకు తడుస్తుంటే, అయ్యో ఈ మహనీయులు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళందరికీ నేను ఆచ్ఛాదనం కల్పించలేనా అని చుళ్ళదమ్మగిరి అనే దగ్గర ఆవిడ సింహళ విహారాన్ని ఎదురుగా స్తూప చైత్యం, దాని ఎదురుగా బుద్ధ చైత్యాన్ని నిర్మించి, ఎదురుగా ఒక శిలామండపం, విహారాన్ని నిర్మించింది అత్యద్భుతంగా. అది అక్కడ మనం చూసేదేమో ఆ సైట్ లో రీకన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో సిమెంట్ బొమ్మ. ఇదిగో ఈ శాంతమూర్తి మరో చోట ఎక్కడా లేని, పోటీ లేని ఏకైక శాంత స్వభావి బుద్ధమూర్తి మన నాగార్జున కొండ మ్యూజియంలో ఉంది. దయచేసి అక్కడికి వెళ్ళండి, దాని ఎదురుగా ఒక్కసారి చూసి అక్కడ కూర్చొని ధ్యానం చేసి ఈ మూర్తిని మీ మనసంతా నింపుకొని అనుక్షణం ఆయన ఆలోచనలే కాకుండా బోధించిన ధర్మాన్ని ఆచరణలోకి తెస్తారు అని విన్నవించుకుంటున్నాను. మరోసారి తల మీద చూశారు కదా, ఉష్ణీషం అంటాం, మహాపురుష లక్షణాలు. మళ్ళీ చెబితే చాలా టైం పట్టుద్ది. ఆ ఉష్ణీషం ఏమిటి అంటే, మనందరికి కూడా కొద్దో గొప్ప జ్ఞానం ఉంటుంది, కానీ కొద్దో గొప్ప మాత్రమే, అణుమాత్రం. కానీ అసలు ఆయనకి ఎవరు సంతరించుకోలేని సమగ్ర జ్ఞానాన్ని ఆయన సంతరించుకున్నాడు కదా. అదిగో అలా సంతరించుకుని సమాధి దశ దాటిన తర్వాత ఆయన సంతరించుకున్న దానికి గుర్తుగా తలపై కొంచెం ప్రొట్రూబెన్స్ అంటారు, కొంచెం ఉబ్బెత్తు కనిపిస్తుంది, దాన్ని ఉష్ణీషం అంటాం. శిల్పులు ఇలా ఇచ్చారు. అంటే శిల్పులకు కూడా తెలియాలి, బౌద్ధం తెలియాలి, శీల సమాధి ప్రజ్ఞ తెలియాలి, అనిత్య దుఃఖ అనత్త తెలియాలి. అలాగే బుద్ధుడు బోధించినటువంటి చతురార్య సూత్రాలు తెలియాలి, ఆర్య అష్టాంగ మార్గం తెలియాలి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక విషయాలు వాళ్ళకి తెలియకపోతే ఇలా చెక్కలేరు కదా. అలా నాటి శిల్పులు కూడా ధమ్మధరులే. చూసారా ఎంత హాయిగా, ఎంత అందంగా ఉంది. ఆ మధ్యలో మీరు బొట్టు ఏమిటి, హిందువుల్లాగా బొట్టు ఉందని నన్ను ఒక ఆయన అన్నాడు. మీ బుద్ధుడు కూడా హిందువుల్లాగా బొట్టు ఉంది, అది బొట్టు కాదు. ఆయన అంటే మహాపురుష లక్షణాల్లో కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి
కొద్దిపాటి తెల్లటి వెంట్రుకలు అలా తిరిగి ఉన్న ఒక అమరిక, దాన్ని ఊర్ణ అంటారనమాట. అది కూడా మహాపురుష లక్షణాల్లో ఒకటి. తలపైన మనం చూస్తున్నాం కదా, ఇంతకు ముందు నేను చెప్పినటువంటి ఉష్ణీషం, ఆ వెంట్రుకలన్నీ కూడా ఎప్పుడైతే సిద్ధార్థుడు ఈ వెంట్రుకలు నాకొద్దు, ఇది అహానికి ప్రతీక అని కట్ చేసుకొని బయట వేశాడో, ఆ కట్ చేసిన తర్వాత శకయము వాళ్ళు దేవతలు తీసుకెళ్తే తల మీద ఉన్నటువంటి మిగిలిన కొద్దిపాటి 2 అంగుళాల ఎత్తున్న వెంట్రుకలు ఏకదం అవి కుడివైపుకి ఇలా గింగరాలుగా తిరిగిపోయాయంట. అందుకని దాన్ని ఏమంటారు తెలుసా? దక్షిణావృత కేశ. కుడివైపుకు తనంతట తనుగా మెలికలు తిరిగి ఒక చక్కటి అలంకారంగా భాసిల్లినటువంటి ఆ వెంట్రుకలవి. నెక్స్ట్ మళ్ళీ అదే మూర్తి ఎంత అందమండి అసలు. చిన్నది 2 అంగుళాల మందం కూడా లేనటువంటి దీంట్లో ఇందాక ఇది మళ్ళీ రిపీట్ అయింది. ఇంద్రుడు అడుగుతున్నాడు జ్ఞానబోధ చేయమని. ఒక విగ్రహం అయితే కంప్లీట్ వెనక్కి చూపించాడు, చూసారా మీరు? మరో చోట మీరు చూడగలరా? చూడలేరు. ఇదంతా కూడా ఒక నాగరాజు మొట్టమొదట ఆయన బౌద్ధం పట్ల ఆకర్షితుడు కాడు, కానీ సందర్భంలో ఆ తర్వాత బౌద్ధం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత బుద్ధుడి ద్వారా ఆయన మారిపోయినటువంటి ఒక నేపథ్యం అన్నమాట. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు సంఘంలోకి తీసుకోవటం అంటాం కదా మనం, ఆ సంఘంలోకి దీక్షణ ఇచ్చే ఒక దృశ్యం. దీక్షణ అలా ఇచ్చేవాళ్ళని. ఇదంతా సారీ అప్పుడప్పుడు 2 వచ్చినాయి, దయచేసి నన్ను మన్నించాలి, ఎడిటింగ్ తప్పది. ఇదంతా కూడా అంటే ఆయన దగ్గరికి మామూలు వాళ్లే కాకుండా రాజులు కూడా వచ్చారని అనేక రకాలైన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్న మహాపురుష లక్షణాలతో విలసిల్లుతున్నటువంటి అత్యద్భుతమైన ఈ పక్కన మీరు చూస్తున్నారే ఎడం వైపు నిండుగా ఉన్నది, అది నేలకొండపల్లిలో 9 దొరికాయి, వాటిల్లో ఒకటి. మళ్ళీ కుడివైపున మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఈ బుద్ధమూర్తి ఎక్కడనుకుంటున్నారు? భట్టిప్రోలులో దొరికింది 1970 సంవత్సరంలో. డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం గారు మరోసారి తవ్వకాలు జరిగినప్పుడు అత్యంత అందంగా ఉంది. అది కూడా ఇప్పటికి నాగార్జున కొండలోనే ఉంది, స్టోర్స్ లో ఉంది. ఆ తర్వాత మనకి దొరుకుతున్నటువంటి అనేక శిల్పాలు ఒక నేలకొండపల్లే కాదు, ఆ తర్వాత మీకు వర్ధమాన కోట అని ఒకటి ఉంది, అదే పనిగిరి కొంచెం దగ్గరలో, లోపల ఇప్పుడు స్థావరమే లేదు అసలు. అక్కడ దొరికినటువంటి ఈ మూర్తి ప్రస్తుతం నల్గొండ మ్యూజియంలో ఉంది. మధ్యలో రకరకాలుగా దొరికినాయి. ఈ పక్కన చూస్తున్నారే బుద్ధుడు అవలోకితేశ్వర, మనం ఇందాక అనుకున్న వజ్రయానంలో నేలకొండపల్లిలో, అది ఒక ఆయన నేలకొండపల్లి పెద్ద బౌద్ధ క్షేత్రం, దానికి విరాట్ రాజు దెబ్బ అని పేరు పెట్టారు. ఈ పక్కనే బైరాగులు కొట్ట అన్నారు. పూర్తిగా ప్రూఫ్ రేఖలు పేర్లే మార్చేశారు. మార్చినా కూడా తవ్వకాలు నిజం చెప్పాయి. భూమి పొరల్లో నుంచి నిజం నర్మ గర్భంగానే కాదు, బహిరంగంగానే బయటకు వచ్చింది. ఇదిగో ఇది బుద్ధుని ధర్మక్షేత్రం అని నలుగురికి తెలియజెప్పింది. అదిగో ఆ నేలకొండపల్లిలో ఏమైందో తెలుసా మీకు? అది థేరవాద వజ్రయానాలను చవి చూసినటువంటి అద్భుత బౌద్ధ క్షేత్రం. చాలా పెద్ద బౌద్ధ స్తూపం ఉంది అది. దాంట్లో ఒక రోజు ఒక అతను ఒక చిన్న కాలువలో వల వేస్తే వల ఇరుక్కొని పోయింది, రావట్లేదు, లాగిన కొద్దికి తెగుతుంది. ఏమిట్రా తెగిందని వాళ్ళ బావమరిదిని పిలిచాడు. వాళ్ళ బావమరిది ఈయన కలిపి చెయ్యి పెట్టి చూస్తే ఉందా వల తెగుతుంది, అడుగును మాత్రం ఏమిటో పెద్దది ఒకటి ఉంది, చేతికి తగులుతుందని ఇద్దరు కలిపి పైకి లేపితే వాళ్ళు నమ్మలేని ఒక నిజం. ఇదిగో ఈ దాదాపుగా 3 అడుగుల ఎత్తున్నటువంటి అత్యద్భుతమైన ఒక బుద్ధుని ప్రతిమగా వాళ్ళు గుర్తించారు. పాపం అది బుద్ధుడు కాదు కానీ అవలోకితేశ్వర గుప్త సంప్రదాయం. దాని అర్థం మనకి విష్ణుకుండిన కాలంలో విలసిల్లినటువంటి తంత్రయాన బౌద్ధ ప్రతిమా లక్షణాన్ని సంతరించుకున్న అవలోకితేశ్వరుడు. ఎంత చక్కగా ఉందో చూడండి. ఆ తర్వాత అనేకం మీకు నాగుల వంశాన్ని, ఆ మధ్య చెరువు పనికి ఆహార పదంలో చెరువులో మట్టి తవ్వుతుంటే బయటకు వచ్చిన గెడ్డపారలకు బలైపోయాయి. వాళ్ళు ఏమిట్రా గెడ్డపారలకు వచ్చినని ఎప్పుడో అన్ని పగిలిపోయిన తర్వాత చూస్తే వాటన్నిటిని ముక్కలు చేశారు. అవన్నీ కూడా ఈ మధ్య పురావస్తు శాఖ సేకరించింది. ఇక కేవలం తెలుగు నేల మీదే కాదు, అమరావతి పరిసరాల్లోనే కాదు, అటు గుండ్లకమ్మ దగ్గర నుంచి కృష్ణా నదీ తీరం వరకు ఊరు వాడ ప్రతి చోట కూడా వందల వేల మంది కర్మకారులు వాళ్ళంతా శిల్పాలను చెబుతూనే ఉన్నారు. వాళ్ళని కమ్మికులు అన్నారు కదా. కమ్మికులు అనేక మంది కమ్మికులు, వేల మంది, కమ్మంకరట్ట అని పేరు, కొన్ని వేల మంది శిల్పులంతా ఉన్నారని వాళ్ళ పేరు మీదే ఒక ప్రాంతానికి పేరు వచ్చింది. అదే రాను రాను కర్మక్షితైంది, రాను రాను కమ్మనాడైంది. చూసారా, ఇది దానికి కారణం. అయితే ఇక్కడి నుంచి ఆ శాతవాహన ఇక్ష్వాకు కాలాల్లో
అటు కంచి వరకు వెళ్ళింది. కంచిలో అద్భుతమైనటువంటి విగ్రహం ఉంది. అది మీరు ఎక్కడ దాకా వెళ్ళింది? నాగపట్నంలో దొరికిన తవ్వకాల్లో ఒకటి ఇక్కడి నుంచి తయారై అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత అనురాధపురం మ్యూజియంలో అమరావతిలో తయారైన అత్యంత అందమైన మహాపురుష లక్షణాలను పునికి పుచ్చుకున్న నిలువెత్తు బుద్ధమూర్తి ప్రతిమ అనురాధపురం మ్యూజియంలో ఉంది. ఒక్క అనురాధపురమే కాదు, అటు పక్క ఉన్నటువంటి బౌద్ధ దేశాలన్నిట్లోనూ సుమత్ర, జావా, ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న వియత్నాంలో ఉన్నటువంటి ఈ బుద్ధమూర్తి, ఇదే రకమైన బుద్ధమూర్తి మీకు గుంటూరు జిల్లా బాపట్ల పక్కనే ఉన్న బుద్ధంలో తవ్వకాలలో దొరికింది బయటికి. యాజ్ ఇట్ ఈజ్, ఏమాత్రం తేడా లేదన్నమాట. అలా తొట్ట తొలి బౌద్ధ లేక తొట్ట తొలి భారతీయ శిల్పకళకు ప్రతీకలుగా పేరుగాంచి ప్రపంచ ప్రఖ్యాత కళా విమర్శకుల దృష్టిని ఆకర్షించిన గాంధార, మధుర, అమరావతి శిల్పకళలో అమరావతి శిల్పకళ మేటైనది, సాటి రానిది, పోటీ ఎక్కడా లేనిది అమరావతి శిల్పకళ. అలాంటి అద్భుతమైనటువంటి శిల్పకళల్లో సిద్ధార్థ గౌతముని ఇతివృత్తాలను, కొన్ని సంఘటనలను మనం తెలుసుకోవడానికి దోహదపడే ప్రతిమ లక్షణాలను మనం ఇప్పటి వరకు చూసాం. ఆ తర్వాత ఇదిగో అమరావతిలో మనకి 8వ శతాబ్దం వరకు తంత్రయానంగా వెలసిల్లినటువంటి ఆధారాలు అనేకం దొరికాయి. ఇవన్నీ కూడా కె కృష్ణమూర్తి గారని ఆయన తవ్వకాలు చేసినప్పుడు ఆయనకు దొరికాయి అనమాట. దాదాపుగా 14 వజ్రయాన శిల్పాలు దొరికాయి అక్కడ. ఇంతాక మనం ఇక్కడ మన ఆంజనేయ రెడ్డి సార్ కూడా చెప్పారు, ఆ ధ్యాన బుద్ధుల సంగతి కూడా కొంచెం చెప్పాలి కదా, పోయిన వాళ్ళు ఎక్కడన్నా గుర్తుపడటానికంటే. మనకి అమితాభ అంటాం. అమితాభుడు అంటే ఈ ఎక్కడైతే భూమి స్పర్శ ముద్రతో ఒక భూమి అంటే దానికి కూడా కారణం ఉంది. ఈ బుద్ధుడికి, సిద్ధార్థుడికి ఇక జ్ఞానం సంతరించుకునే ముందు మారుడు వచ్చి నీకు అసలు అర్హత లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు అన్నమాట. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి అంటాడు. నీకు అర్హత ఉన్నట్టుగా నిరూపించుకో అంటాడు. అప్పుడు తను భూమిని స్పర్శించగానే భూమాత ఆకాశవాణి రూపంలో బోధిసత్వుడికి అన్ని అర్హతలున్నాయి, ఆయన పారమితలన్నిటినీ సాక్షాత్కరింపజేసుకున్నాడు, ఆయనకి బుద్ధుడయ్యే అర్హత ఉంది, ఈ అర్హతను దక్కించుకున్నవాడు ఇతడు ఒక్కడే అని ఆకాశవాణి రూపంలో వినపడింది అని ఆ సందర్భాన్ని తెలియజేయడానికి భూమి స్పర్శ ముద్రను చూపిస్తారు. అలా అభయ ముద్ర ఉంటుంది. ఇంకా ఆ అమితాభ, అక్షోభ్య, ఇలా కొన్ని పంచధ్యాన ముద్రల గురించి ఉంది. ఇక నాకు కూడా నిజంగా తెలియదు, నేను పురావస్తు శాఖలో పనిచేశాను. నేను తుమ్మలగూడెం శాసనాలను కూడా చాలాసార్లు చదివాను. కానీ ఒక పర్టికులర్ శాసనంలో ఉన్న ఒక భాగాన్ని, అది హైబ్రిడ్ సాంస్క్రిట్ అన్నమాట. ప్రాకృతం ఉంటుంది, సాంస్క్రిట్ ఉంటుంది, దాంట్లో తెలుగు మాటలు కూడా ఉన్నాయి గమ్మత్తుగా అక్కడక్కడగా. దాంట్లో ఒక స్టాంజా ఉంది అని నాకు మాన్య ఆంజనేయ రెడ్డి సార్ చెప్పారు. ఎప్పుడు 1998లో చెప్పారు. అలా అది నేను ప్రతి చోట కూడా బౌద్ధం మీద ఉపన్యాసం అయిన తర్వాత ఆ మాటలు కూడా వారివే, నాకు కాదు. అండ్ ఇన్స్క్రిప్షన్ ఎట్ అమరావతి అంటే అమరావతిలో కూడా ఒక 4th century ఇన్స్క్రిప్షన్ లో ఉంది. బట్ దీని మూలం మాత్రం తుమ్మలగూడెం అన్నమాట. డిఫైన్స్ ద ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం, ఎలిమినేషన్ ఆఫ్ సారో ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, సర్వ సత్వానాం నిఖిల దుఃఖోపశమనం. ఇది ఆంజనేయ రెడ్డి సార్ యొక్క కోట్ నేను ఇక్కడ తీసుకొని వాడుకుంటూ ఉన్నాను. సర్వ సత్వానాం నిఖిల దుఃఖ ఉపశమనం, బౌద్ధం త్రిరత్న వందనం. ధన్యవాదాలు. అమరావతి శిల్ప కళ వైభవాన్ని వివరిస్తూ అందులో ప్రతిబింబించిన బుద్ధుని జీవిత ఘట్టాలను ఆవిష్కరించి ఆయన సందేశాన్ని మా హృదయాల్లో ప్రతిధ్వనించేలా చేశారు. మన ప్రాంత చరిత్ర, సంస్కృతుల పట్ల మనందరికీ సహజమైన మమకారం ఉంటుంది. ఆ వారసత్వంపై అవగాహన కలిగించడంలో మీ పరిశోధన ఉపన్యాసాలు మా అందరికీ మార్గదర్శకంగా, ఎంతో ప్రేరణాత్మకంగా నిలుస్తున్నాయి. మీకు మరొకసారి అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ప్రశ్నోత్తరాలు మొదలు పెడదామా? సో మన సురేష్ గారు అడుగుతున్నారు, మహాభినిష్క్రమణ స్లైడ్ లో మీరు చూపించిన దానికి వెనక వైపు సాంచి స్తూప రిలేటెడ్ ఏదైనా ఉంటుందా అని అడుగుతున్నారు.
అంటే మహా పరినిర్వాణ శిల్పం నాగార్జున కొండలో కూడా ఉంది, కానీ నేను ఇవాళ పెట్టలేకపోయాను. బుద్ధ భగవానుడు అలా కుడి చేతిని తల కింద పెట్టుకొని ఒక కుడి పార్శ్వాన్ని కింద, ఎడం పార్శ్వాన్ని ఇలా తిరిగి ఉన్నటువంటి దృశ్యంతో ఉన్న ఒక నల్లరాయి, ఆశ్చర్యం, నల్లరాయి మరి మామూలుగా అయితే వాళ్ళు వాడరు, అలాంటిది ఒకటి దొరికి ప్రస్తుతం ప్రదర్శనలో ఉంది. మనకు మళ్ళీ అనురాధపుర కాదు, పొలోన్నరువ అత్యద్భుతమైనటువంటి మహాపరినిర్వాణ శిల్పం ఉంది, లైఫ్ సైజ్ కంటే పెద్దదన్నమాట. అయితే బుద్ధ భగవానుడు ఉండాలి. మీకు ఆ ఎల్లోరా గుహల్లో కూడా ఎంతో అందమైనటువంటి మహాపరినిర్వాణ శిల్పం ఉంది, కానీ నేను చూపించిన వాటిలో మహాపరినిర్వాణ శిల్పం మనకు లేదు. స్తూపం మాత్రమే మహాపరినిర్వాణాన్ని సూచించేటువంటి ఒక ప్రతీక అన్నమాట. ఆ స్లైడ్ లో యాక్చువల్ గా ఏంటంటే మహానిష్క్రమణ ఉన్న స్లైడ్ లో వెనకాల సాంచి స్తూపం ఉంది. ఒక సాంచని కాదు, వెనక ఉండేది స్తూపం. అది యాక్చువల్ గా స్తూపం. స్తూపానికి సాంచని కాదు, కానీ ఎందుకంటే మీకు అమరావతిలో సాంచి స్తూపం పెట్టవలసిన ఇది లేదు కదా వాళ్ళకి. స్తూపం జనరల్ గా స్తూపం అన్నమాట. అది తోరణాలతో ఉంటుంది కదండి, అదే అదే రకమైన స్తూపం కనపడింది, అందువల్ల డౌట్ వచ్చింది. కాదు కాదు, ఇది మొత్తం అమరావతి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్థావరాల నుంచి తీసుకున్న శిల్పాలు మాత్రమే. అమరావతి శిల్పాలలో బుద్ధుని జీవిత ఘట్టాలను వివరించేసే విధానంలో ఇతర బౌద్ధ క్షేత్రాలు లైక్ నాగార్జున కొండ, సాంచి మొదలైన వాటితో ఎలా భిన్నంగా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్. ముందేమో ధాన్య కటకం. అమరావతి మనకి 1796వ సంవత్సరంలో వచ్చినటువంటి పేరు. అయితే తవ్వకాలు చేసేటప్పుడు కూడా వాళ్ళంతా ఏం చేశారంటే ఆ స్తూపం అమరావతికి బాగా దగ్గరగా ఉంది కాబట్టి అమరావతి అని పేరు వచ్చేసింది. అంతకుముందు అది ధమ్నకడ, ధాన్య కటకం అలాగే ఉండేది కదా, ధాన్య కటకం అంటాం అన్నమాట. ఈ ధాన్య కటకంలోనేమో శాతవాహన కాలానికి సంబంధించినటువంటి ఈ అమరావతి శిల్పకళ పతాక స్థాయిని మనం చూడగలం. దానికి కొనసాగింపే ఇక్ష్వాకుల కాలంలో ఏముంది, 225 సామాన్య శకంలో శాతవాహనులు అంతరించారు, అక్కడ ఇక్ష్వాకులు ప్రారంభించారు, ఇదే శిల్పులు మళ్ళీ కొనసాగారు. ఆ తర్వాత 70 ఏళ్ల పాటు అక్కడ కూడా బౌద్ధ స్థావరాలన్నీ వాళ్ళు అడవి శాంతేశ్వరి, కాందోలదేవి, ఆ ఆడవాళ్ళంతా బౌద్ధులు, మగవాళ్ళేమో యుద్ధాలు అన్నారు, వీళ్ళు తొడలు కొట్టుకున్నారు. వాళ్ళేమో వద్దని చెప్పి బౌద్ధానికి వాళ్ళు మహా గొప్ప కృషి చేశారు. వాళ్ళ వల్లే నాగార్జున కొండలో శిల్పం ఏమంటామంటే ఇక చివరి అమరావతి శిల్ప చివరి దశకు అక్కడ మనం చూడగలం. అనేక ఉన్నాయండి, అసలు చెప్పడానికి లేదు. కానీ మీరటు మళ్ళీ ఎక్కడికి వెళ్తే సాంచి అనేది మనకు దాంట్లో ఏం చెబుతాడంటే శాతకర్ణి కాలంలో విదిశా నగరానికి చెందినటువంటి దంతకార శిల్పుల పనితనాన్ని మరపించినట్లుగా ఉంది ఇదని ఒక శాసనంలో ఉంటుందన్నమాట. అలా అదేమో ఆ సెంట్రల్ ఇండియా దాదాపుగా మనకి భోపాల్ దగ్గరే కదండి విదిశ, సాంచి పక్కనే కాబట్టి, కానీ అది శాతవాహన కాలమే. అక్కడ ఆ శైలి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, వెరీ లిటిల్ డిఫరెన్స్ అన్నమాట. కానీ ఇది అసలు దీని అమరావతి డిఎన్ఏనే వేరు కంప్లీట్ గా. సరే, అమరావతి స్తూపం శాతవాహన కాలంలో నిర్మించబడిందని చెప్పారు. శాతవాహన కాలంలో విస్తృతంగా గావించి ఉన్నతీకరించబడింది అన్నమాట. ఎందుకు అంటే మీకు అది దట్ వాజ్ మెన్షన్డ్ బై తారానాథ ఇన్ హిజ్ హిస్టరీ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా. దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తాడు, ఆచార్య నాగార్జుని పర్యవేక్షణలో విస్తృతం గావించబడి అత్యంత ఉన్నతంగా తీర్చిదిద్దబడింది అని. అదే విషయాన్ని 1184వ సంవత్సరపు కోట కేతరాజు భార్య బయ్యాంబని ఆవిడేసినటువంటి ఒక శాసనంలో ఏముంది తెలుసా, స్తూపం అత్యున్నతం నానా చిత్ర సుచిత్రితం అని ఉంది. ఎంత హాయిగా క్యారీ అవుతుందో చూడండి. అయ్యా సార్, అలాగే అమరావతి శిల్పాల్లో సిద్ధార్థుని జననం, ధ్యానం వంటి సన్నివేశాలను చిత్రీకరించిన కళాకారుల దృష్టి కళాత్మకం అంటారా, ఆధ్యాత్మికమని మీరు భావిస్తారు?
అంటే ఒకటి, మనం ఏదైనా సరే ఒక విషయాన్ని తెలియడానికి ఒక మాధ్యమం, మీడియం కావాలి. ఏం మీడియం? మామూలుగానేమో మీరు ఒక ఆరామానికి వెళ్ళినప్పుడు ఆరామంలో మహాచైత్యం ఉంటుందా? సారీ, మహాచైత్యం అంటే స్తూపం, మహాస్తూపం, చైత్యం, విహారాలు, శిలామండపాలు, ఇక అనేక రకాలైనవి ఉన్నాయి. చాలా కట్టడాలు ఉంటాయి దాంట్లో. అక్కడికి వెళ్ళి ఉపాసకులు బస చేసినప్పుడు ఆ ఖాళీ సమయంలో వాళ్ళ దినచర్య తర్వాత దినచర్యలో భాగంగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా బుద్ధుని యొక్క ఉపదేశాలను వినిపించడం ఆనవాయితీ. అది ఒకటి, అక్కడికి పోయినప్పుడు మాత్రమే తెలుసుద్ది. మరి అన్ని చోట్ల బౌద్ధ భిక్షువులు ఉండి, ఇందాక నేను చెప్పినట్లుగా జాతక భానకులు, అలాగే ధమ్మధరులు, వినయధరులు, మధ్యమ నికాయధరులు శాసనాల్లో ఉంటాయి నాగార్జునకొండలో. వీళ్ళంతా అన్ని చోట్ల ఉండాలని లేదు. వాళ్ళు ఎప్పుడు ఒక చోట నుంచి మరో చోటకి చారిక చేస్తూ ఉంటారు కదా. కానీ స్థానికంగా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో ఈ శిల్పాల ఆధారంగా బుద్ధ భగవానుని వచనాన్ని అలా తెలియజేయచ్చు అని ఒక మాధ్యమంగా శిల్పాన్ని వాడుకున్నారు. అదే మాధ్యమాన్ని పెయింటింగ్, చిత్రలేఖనాన్ని కూడా అజంతాలో మీరు చూసుకోవచ్చు. ఇవి రెండు మాధ్యమాలుగా సారస్వతంతో పాటు అందరూ కాపీలు దొరకపోవచ్చు అండి. మీకు మన బుద్ధ చరిత్రం అశ్వఘోషుడిది కాపీలు దొరకపోవచ్చు, లలిత విస్తరం దొరకపోవచ్చు, అలాగే ఇంకా అనేకమైనటువంటి సూత్రాలు దొరకపోవచ్చు. కానీ ఇలా ఎప్పుడైతే ఉపాసకులు వస్తూ ఉంటారో, ఆ ఉపాసకులు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియటానికి ఇంతకంటే ఈజీ అయినటువంటి మార్గం మరొకటి లేదు కదా. బుద్ధ వచనాన్ని, త్రిరత్నాలను ఇలా తెలియజేయటానికి శిల్పం ఒక చక్కటి పరికరంగా ఉపయోగపడింది కదా. మరి ఆ శిల్పం ఎవరు చేయాలి అంటే, ఇంట్లో కమ్మిక, నవకమ్మిక, నవకమ్మాధిష్టాయిక, శిల్ప కమ్మాంతిక, ఇట్లా నేను ప్రాచీనాంధ్ర బౌద్ధ శిల్పులను రాశాను. ఆంధ్ర అంటే అప్పటికి విడిపోలేదు కాబట్టి అలా రాశాను. దాంట్లో 26 రకాల బౌద్ధ శిల్పులు ఉన్నారండి. వాళ్ళు ఒకటి, నీడ్ నెసర్లీ నాట్ టు బి బుద్ధిస్ట్ మాంక్స్ ఆర్ బుద్ధిస్ట్ మాంక్స్ హూ వర్ ఆల్సో స్కల్ప్టర్స్. ఇప్పుడు ఇందాక మన ధమ్మిక అనే మాంక్ రేపు వస్తున్నారు ఆయన ఆచార్యులు. ఆ ధమ్మిక ఆయన కేవలం ప్రసంగం చేయటమే కాదు, రచిస్తున్నారు కూడా కదా. అలా ఆనాటి బౌద్ధాచార్యులు కూడా శిల్పులుగా చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత బయట ఉన్నటువంటి శిల్పులు కూడా అనేక మంది బౌద్ధాన్ని ఆకళింపు చేసుకున్నప్పుడు మాత్రమే చెక్కగలుగుతారు ఆ దృశ్యాల్ని. అలా రెండు రకాల సమాచారం కూడా అందుబాటులో ఉంది. రాజా గారు, మిమ్మల్ని కూడా స్క్రీన్ మీదకి తీసుకొచ్చాను. సార్, మరొక ప్రశ్న. బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న ఎలియట్ మార్బల్స్ వంటి శిల్పాలు తిరిగి భారతదేశానికి రావాలనే ప్రయత్నాలు ఏవైనా జరుగుతున్నాయా? చాలా మంది అడిగారు. ఆ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వెళ్తే, అప్పుడు కెమెరా నేను ప్రధానమంత్రి ఉండేవాడు కదా. మేము అంటే ఆ రోజుల్లో సూర్యుడు అస్తమించని సామ్రాజ్యపు రోజుల్లో వివిధ దేశాల ఖండాల నుంచి సేకరించిన అద్భుత కళాఖండాలన్నీ మానవ మేధో సృష్టికి తార్కాణాలు. అవి ప్రపంచ ఉమ్మడి సొత్తు. ఆ ప్రపంచ ఉమ్మడి సొత్తుని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు కావచ్చు, పర్యాటకులు కావచ్చు, జిజ్ఞాసులు కావచ్చు, వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చూసి ధరించి పోయే విధంగా మేము నాణ్యవంతమైనటువంటి ప్రదర్శన ఏర్పాటు చేశాం. అత్యంత భద్రతతో ఉంది. వాటి బాగోగులు కూడా భవిష్యత్తులో ఏమాత్రం ప్రమాదం రాకుండా ఏసీలో పెడుతున్నాం. ఇంతకంటే మేము జాగ్రత్త ఇంతకంటే తీసుకోలేము. కానీ మీరు అడిగినట్లుగా ఈ అమరావతి శిల్పాలను మీకు, ఆ తర్వాత దక్షిణాసియా దేశాల్లో ఎవరి వస్తువులు వారికి ఇచ్చుకుంటూ, ఆ తర్వాత ఈజిప్ట్కి అవి పంపి, గ్రీక్ అవి పంపి, ఇటలీకి ఇవి పంపితే అక్కడ బ్రిటిష్ మ్యూజియం ఖాళీ అయిపోతుంది. ఇక్కడ ఒక చోట ఒక మినీ ప్రపంచపు కళా సామ్రాజ్యాన్ని మీరు సందర్శించవచ్చు కదా అని ఆయన సమాధానం చెప్పాడు. అయితే చాలా మంది ఏమంటారంటే, వస్తే బాగుండు మనవి కదా అనేటువంటి ఒక అస్తిత్వానికి సంబంధించినటువంటి వాదనే అయినా, నిజం చెప్పాలంటే అక్కడ చాలా భద్రంగా ఉన్నాయి. అమరావతి ప్రతిరోజు ఎంతమంది వస్తారనుకుంటున్నారు? మ్యాక్సిమం గుళ్ళోకి ఏమో 1500 మంది నుంచి 2000 వస్తున్నారు. బౌద్ధ స్థావరానికి ఒక 200 మంది వస్తారు. మ్యూజియానికి 15 నుంచి 16 మంది వస్తున్నారు. దాని అర్థం ఏంటంటే, మనం అవగాహన కల్పించాలి, ఆసక్తి అనురక్తిని రగిలించాలి, పాఠ్యాంశాల్లో చొప్పించాలి. ఇలా విడివిడిగా అప్పుడప్పుడు చిన్న 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 ప్రసంగాలు లేక వీడియోలో తీసినప్పుడు మాత్రమే ఈ కళాఖండాల యొక్క గొప్పతనం, వాటి యొక్క అసలు పర్పస్ ఏమిటి అనేది కూడా
విద్యార్థుల నుంచి పెద్దవాళ్ళ వరకు తెలిసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అని నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. మరొక చివరి ప్రశ్న సార్. ఇలాంటి శిల్పాలను ప్రజలకు దగ్గరగా చేయడానికి ఆధునిక మాధ్యమాలు, డిజిటల్ రీకన్స్ట్రక్షన్, 3D మోడల్స్, ఎగ్జిబిషన్స్ ఎంతవరకు ఉపయోగం ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు? అలాంటి ప్రయోగాలు ఏవైనా జరుగుతున్నాయా? చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. నేనేమంటానంటే ఎంతసేపు మన ప్రభుత్వాన్ని నిందించి ప్రభుత్వం ఏం చేయట్లేదు అని అనుకునే కంటే, నిజం చెప్పాలంటే స్థిర చిత్త ఎవరో ఒక వ్యక్తి మధ్యలో మిగిలిన ఆలోచన ఆచరణలోకి వచ్చి ఇంతమందిని ఒక్కటిగా అభివృద్ధి చేసి చక్కటి బుద్ధవచనాన్ని అందరం మనం వినగలుగుతున్నాం, మనగలుగుతున్నాం కూడా ఆ సుపథంలో. అదిగో ఆ నేపథ్యంలో ఎవరికి వారు చక్కటి అవగాహనతో కొద్దిపాటి చాలండి, కొద్దిపాటి చాలు. ఇప్పుడు సంయుక్త నికాయంలో అంగుత్తర నికాయంలో బుద్ధుని ప్రవచనాలు 3-4 సెంటెన్స్లే కూడా ఉన్నాయండి, 3-4 సెంటెన్స్లే. అలా మనం కూడా ఒక స్థావరం గురించో, ఒక శిల్ప కళాఖండం గురించో, బౌద్ధ వాస్తు గురించో, ధాతు పేటికల గురించో, బౌద్ధ శాసనాల్లో ఇంకా గుట్టు విప్పని అనేక పద సంశయాన్ని ఒక్కొక్కటిగా విడదీసి విడమర్చి నలుగురికి చెప్పటానికో, ఎవరికి వారికి సరైన అవగాహనతో కొంచెం మిస్లీడింగ్ గా లేనంత వరకు చిన్న చిన్న వీడియోలు చేయొచ్చు, వ్యాసాలు రాయొచ్చు. బుద్ధ భూమి ఎంత చక్కటి పత్రిక అండి, బుద్ధ భూమి ఎంత చక్కటిగా ఉంది. మరి ఆ బుద్ధ భూమికి రచయితలు లేరని కాదు, ఉన్నారు. మరింత మంది వస్తే ఇంకొక 4 పేజీలు పెరుగుతాయి, మరింత మంది వస్తే 8 పేజీలు పెరుగుతాయి. అలా మనలో నుంచి ఆ ఆసక్తి పెళ్ళుబికినప్పుడు, అవగాహనతో ఉన్నప్పుడు, ఈ మధ్య నేను ఒక్క మాట చెబుతాను దయచేసి. ఆవిడ భారతి గారని ఉన్నారు, పెన్మత్స భారతి గారని. ఆవిడ ధమ్మపదాన్ని ఈ మధ్య చాలా మంది, నేను ప్రయాణం చేస్తూ చూస్తున్నాను, నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు జస్ట్ ఆర్డినరీ పీపుల్ అన్నమాట, ఏదో బ్యాంక్ ఎంప్లాయో, వాళ్ళకి ఎట్లా వచ్చింది మరి తెలియదు. నేను ఒక ఆయన అడిగాను మొన్న మధ్య ట్రైన్ లో పోతూ, రాజమండ్రి కేకే రాజా గారు మేము పోతుంటే ఒక ఆయన పట్టుకున్నాడు. అయ్యా మీకు అసలు ఒక్క నిమిషం అడగొచ్చా, సారీ టు డిస్టర్బ్ యూ అని అడిగితేను, నేను ఎప్పటి నుంచో బౌద్ధం నేర్చుకోవాలని అనుకుంటున్నానండి, కపక్కని ఇది ఎందుకో నాకు చేతికి ఆనింది, అంటే సైజు ఆనిందంట ఆయనకి. దీన్ని ధమ్మపదం అంటున్నారు ఏమిటా, ఇది చూద్దాం అని చూసి అప్పటికప్పుడు ఫస్ట్ 2 పేజీలు చదివాడంట ఆయన. ఇక అయ్యో దీన్ని చదవకపోతే మనం జీవితంలో చాలా కోల్పోతాం కదా అని కొని ఆయన 18 కాపీలు కొని పంచాడంటండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట రైల్లో. అట్లా ఇప్పుడు అనురక్తి నిజంగా పెరుగుతుంది. మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్ గా, చక్కగా, సరళమైన బుద్ధుడే చెప్పాడు. ఇద్దరు వచ్చి అడుగుతారు, అయ్యా ఛందస్సులో చెబితే బాగుంటుంది కదా మీ వచనాన్ని అని ఇద్దరు అడుగుతారనమాట. నాయన ఛందస్సులో చెబితే కొద్ది మందికే పరిమితం అవుతుంది, ఛందో బందోబస్తు నుంచి బయటపడి జన వ్యావహారికంలో మాట్లాడితే అందరికీ అర్థమవుతుందని బుద్ధుడు చెప్పాడు కదా. అది గుర్తుపెట్టుకొని మనం కూడా మన ప్రసంగాల్ని సులభంగా తెలుగులో మాట్లాడుకుంటే బాగుంటుంది అని. థ్యాంక్ యూ సార్. మరి ప్రశ్నోత్తరాలు ఇంతటితో ముగిద్దాం సార్. ఈరోజు మరి అమరావతి శిల్పంలో సిద్ధార్థ గౌతముడు అనే అంశంపై ప్రసంగించిన గౌరవనీయులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారికి మన అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ సమయం, జ్ఞానం, అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు మేమందరం మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందులో ఒక అబద్ధం ఉందండి, జ్ఞానం అనేది. సభ్యులు ప్రశ్నలు, నిర్వహణ గురించి సలహాలు ఈ సమావేశం తర్వాత కూడా కేకే రాజు గారికి పంపవచ్చును. ఇప్పుడు మన మహా ఉపాసక శ్రీ ఆంజనేయ రెడ్డి గారిని మాట్లాడమని కోరుతున్నాం. ఈ చాట్ బాక్స్ లో ఒక క్వశ్చన్ వేశారు ఒక ఆయన, తిరుపతిలో కూడా శ్రీపాదం అంటారు కదా, దానికి బుద్ధపాదానికి ఏదైనా సంబంధం ఉందని. శ్రీలంక వాళ్ళు నమ్ముతారు. శ్రీలంక వాళ్ళు ఏమి నమ్ముతారంటే, తిరుపతిలో ఉన్నది శ్రీపాదం కాదు, బుద్ధపాదం, అది బుద్ధపాదం, తర్వాత వీళ్ళు దాని శ్రీపాదం అని పేరు పెట్టుకున్నారు అని చెప్పి. అందువల్ల చాలా మంది బౌద్ధులు, శ్రీలంకలో బౌద్ధులు వాళ్ళు తిరుమలకు వచ్చి చూస్తూ ఉంటారు. ఆల్సో తిరుమల స్టాచ్యూని కూడా వాళ్ళు అది ఒక బోధిసత్వుడు స్టాచ్యూ అని చెప్పి అనుకుంటారు వాళ్ళు. అది హిస్టారికల్ గా నాకు తెలిసినంత వరకు ఇట్ వాజ్ ఎ బుద్ధిస్ట్ ప్లేస్ ఇది మన తిరుమల అనేది. అందుకని ఇప్పటికీ ఆ శిరోముండనం అనేది ఉంది కదా, అది టిపికల్ బుద్ధిస్ట్ ప్రాక్టీస్. అది ఇప్పటికే జరుగుతూ ఉంది. అది ఒకటి. రెండవది,
సాంచి స్తూపానికి మనకు ఏమిటి సంబంధం అంటే, ఆ రోజుల్లో శాతవాహన సామ్రాజ్యం సాంచి వరకు ఉంది. సో ది సదర్న్ గేట్ ఆఫ్ సాంచి అని అంటారు. సదర్న్ గేట్ ఆఫ్ సాంచి అది అమరావతి స్టైల్లోనే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఇది సాంచి ద్వారం అంటారు. సాంచి ద్వారం కాదంటే ఇది ఒరిజినల్ గా అమరావతి ద్వారం. అది సాంచిలో కూడా ఉంది అలాంటిది అని చెప్తుంటాను. దాని ఒక మినియేచర్ మనం ఇక్కడ మహాబోధిలో మనం క్రియేట్ చేసినాము. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ నాగిరెడ్డి చెప్పినవన్నీ ఆ రోజుల్లో శిలాశాసనాలు పాతవన్నీ శిల్పాలు కళాఖండాలన్నింటినీ ఇప్పుడు బుద్ధవనంలో రీక్రియేట్ చేసినాం దాన్ని. చాలా మీరు ఎక్కడో ఇంపార్టెంట్. మీరు లండన్కి పోయి చూసినా కూడా ఇంత ఎక్స్క్లూజివ్గా ఇంత ఎగ్జాస్టివ్గా మీరు చూడలేరు. లండన్లో వాళ్ళు తీసుకుపోయారని చాలా మంది మన సంపద వారసత్వ సంపద కొట్టుకోపోయినారు అది ఇది అని చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళు లేకపోయింటే అమరావతిలో అవి కూడా సేవ్ అయి ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు జమీందారు అదంతా తీసుకొచ్చి సున్నం బట్టి సున్నంలో గానుగలు వేసి సున్నం చేసి ఇల్లు కట్టడానికి ఉపయోగిస్తా ఉన్నాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి స్టాప్ చేయించి ఇంతవరకు దాన్ని సేవ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు బయట ఉన్నా కూడా మెడ్రాస్ మ్యూజియంలో, చెన్నై మ్యూజియంలో అమరావతి శిల్పం చాలా ఉంది. అది వాళ్ళు 119 ప్యానల్స్ ఉన్నాయి సార్. అంత చాలా నేను దాన్ని ఒకప్పుడు నేను దీంట్లో ఉన్నప్పుడు ఈ టూరిజంలో ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్ చేత ఒక లెటర్ రాయించి వెనక్కి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒకటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఒక సెంట్రల్ మ్యూజియం మీరు ఇక్కడ కానీ క్రియేట్ చేయగలిగితే ట్రాన్స్ఫర్ చేయడానికి వీలవుతుంది, అంతేగాని స్టేట్ మ్యూజియం నుంచి మీకు ఇంకొక స్టేట్ మ్యూజియంకి ఇవ్వరు అని చెప్పారు. అందువల్లే నేను బుద్ధవనంలో ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఒక పెద్ద మ్యూజియం చేయాలి, తమిళనాడులో ఉన్నాయి కూడా ఇక్కడ తీసుకురావాలి అనే ఆలోచనతో ఆ మ్యూజియం స్పేస్ క్రియేట్ చేసినాము. చేసిన తర్వాత అది కిషన్ రావు గారు ఉన్నప్పుడు ఆయన కొంత డబ్బు కూడా శాంక్షన్ చేసుకొచ్చారు ఢిల్లీకి వెళ్ళి. అది మొదలుపెట్టి 3 crores రిలీజ్ చేసినారు. ఇంకా 5 crores కావాలి. వాళ్ళు ఎందుకో 3 crores ఆపేశారంటే వీళ్ళకి కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అది కానీ మనం చేయగలిగితే, ఒక మ్యూజియం అక్కడ చేయగలిగితే మన నాగార్జున సాగర్లో ఈ ఎక్కడెక్కడ ఉన్న అమరావతి స్తూపాలని తీసుకొచ్చి అమరావతి శిల్పం తీసుకొచ్చి చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు బుద్ధవనంలో పోతే, బుద్ధవనం అంటే ఊరికే అట్లా శిల్పం ఏదో చేశారని కాదు, దాని వెనక 25 సంవత్సరాల శ్రమ ఉంది. వీళ్ళందరినీ శిల్పుల్ని పట్టుకొని వాళ్ళకంతా బ్రీఫ్ చేసి దాని 25 years నుంచి దాన్ని వెంట పెడితే ఇంత మాత్రం వచ్చింది. కానీ ఇప్పుడు మీరు అది చూస్తే ఒరిజినల్ అమరావతి స్తూపం ఎట్లుందో అంతే గొప్పగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని రెస్పెక్ట్స్లో అది ఇంకా బెటర్గా ఉంది. ఎందుకంటే వీళ్ళు మోడర్న్ టెక్నిక్స్ అని యూజ్ చేశారు కదా, కంప్యూటర్స్ ఇవన్నీ యూజ్ చేశారు. కాబట్టి మనం ఇక్కడ బుద్ధవనం చూస్తే మనకు క్లియర్ ఐడియా వస్తుంది అనమాట అమరావతి స్తూపం పాత రోజుల్లో ఎలా ఉందని. అమరావతి ఆ రోజుల్లో ఈ అమరావతి స్తూపం మన భారతదేశం ఉన్న 3 స్తూపాల్లో అది ఒకటి. మొట్టమొదటిది ఏమో ఇప్పుడు పెషావర్ ఉంది కదా, దాన్ని తక్షశిల కాదు, అది కనిష్కాస్ టైంలో పెషావర్ వాజ్ ద క్యాపిటల్ కదా. అది సపోజ్ టు బి ది బిగ్గెస్ట్ స్తూప. సౌత్ లో అమరావతి స్తూప వాజ్ ది బిగ్గెస్ట్. అదే డైమెన్షన్స్ ఇప్పుడు మనం బుద్ధవనంలో క్రియేట్ చేసాం. అందువల్ల మనం పిల్లల్ని తీసుకెళ్ళి అది చూపిస్తే వాళ్ళకు క్లియర్ ఐడియా వస్తుంది, అమరావతి స్తూపం ఎలా ఉందా ఆ రోజుల్లోని. నా ఉద్దేశం కూడా అప్పుడు ఆ రోజుల్లో స్కూల్ చిల్డ్రన్ని, కాలేజ్ చిల్డ్రన్ని అందరినీ తీసుకొచ్చి తెలంగాణ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, చిల్డ్రన్ అందరినీ ఇలాంటి టూర్స్ తీసుకుపోవడానికి ప్రొవిజన్ ఉంది. ఆంధ్రాలో ఇంతవరకు లేదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపిస్తే అమరావతి శిల్పం ఎలా ఉంది అనే ఐడియా వాళ్ళకి వస్తుంది. అమరావతి శిల్పం అనేది ఇది కేవలం రిలీజియస్ కల్చరే కాదు, అక్కడ ఎన్నో ఆనాటి సాంఘిక జీవనానికి సంబంధించిన స్కల్ప్చర్స్ అన్నీ ఉన్నాయి. అది మీకు అమరావతిలో కనిపిస్తుంది, సాంచిలో కూడా కనిపిస్తుంది. సాంచిలో వీక్లీ సంతలు అంటాం కదా, సంతలు పెట్టుకోవడం, సంతలకు ప్రజలు పోవడం రావడం అవంతా చూపించారు అక్కడ. అదేవిధంగా ఇక్కడ అమరావతిలో కూడా ఎన్నో రోమన్ కాయిన్స్ కూడా ఉన్నాయి, దొరికాయి ఇక్కడ. అంటే ఆ రోజుల్లో ట్రేడ్ విత్ రోమ్, దానివల్ల చాలా మన ఇక్కడ ఈ ఏరియా బాగా ప్రాస్పర్ అయిందని, అది ఎప్పుడైతే రోమ్ కొలాప్స్ అయిందో ఆ ట్రేడ్ కూడా పోయిందని చెప్పి అది మనకు కూడా ఎఫెక్ట్ అయిందని అంటారు. కానీ ఇక్కడ సెక్యులర్ శిల్పం కూడా ఉంది. ఒక యంగ్ మ్యాన్ ఆయన ట్రైన్ టు గివ్ ఎ డ్రింక్ టు హిస్ వైఫ్,
అండ్ వైఫ్ జెంట్లీ సేయింగ్ ఐ డోంట్ వాంట్ ఇట్ అని ఆ శిల్పం కూడా ఉంది, చూడొచ్చు మీరు పోతే. అంటే అలాంటి సాంఘిక జీవనానికి సంబంధించిన శిల్పాలు ఎన్నో ఉన్నాయి. అది నాగిరెడ్డి ఇందాక చెప్పినట్టు డైనమిక్స్ కల్చర్. అది అంటే స్టాటిక్ గా ఉండకుండా కదిలినట్టు ఒక సమాజం ఏ విధంగా బతుకుతుందో అది మనకి తెలిపే శిల్పం అనమాట. అది ఆ డైనమిక్స్ కల్చర్. అది దాని గొప్పతనం మనకి ఇంతవరకు మన వాళ్ళల్లో ఒక అవేర్నెస్ లేదు. ప్రపంచం అంతా తెలుసు అమరావతి స్కల్ప్చర్ ఏంటో అని. అది ముందు మనం మన పిల్లలకి తెలపాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వెళ్ళాలి, తెలుసుకోవాలి, రావాలి. ఒకసారి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందంటే అదే మనకు పెద్ద అడ్వాంటేజ్. ఇది దాని పర్పస్ మన బుద్ధవనం పర్పస్ అది. అందుకోసమే అది స్టార్ట్ చేసింది ఆ రోజు, టు రీక్యాప్చర్ ది ఓల్డ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలుగు పీపుల్ అనాలి. అది చేశాను. అది తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది, ఇంకా శ్రీలంకలో ఉంది. శ్రీలంకలో ఉన్న స్కల్ప్చర్ కూడా మన అమరావతి దానికి సోర్స్. ఇది సౌత్ ఈస్ట్కి ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్ బర్మాకు కూడా వెళ్ళింది ఇక్కడ నుంచి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. అది మనం తెలుసుకోవాలి, పిల్లలకు చెప్పాలి. దాన్ని మన కల్చరల్ హెరిటేజ్ కింద మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే కేవలం వీళ్ళు ఏదో కట్టారులే, ఏదో హాలిడేలా కట్టపోయిస్తామని కాదు. అందువల్ల ఇప్పుడు గైడ్స్ని వాళ్ళందరినీ తరోగా ట్రైన్ చేసి ఈ శిల్పం యొక్క ప్రాముఖ్యతను ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా చేయాలని. ఈ మధ్య ఒక బ్రిటిష్ మాంక్ వచ్చాడు. బ్రిటిష్ మాంక్ వచ్చి ఆయన ఒక వారం రోజులు అక్కడ 4-5 రోజులు అక్కడ తిరిగి అంతా చూసి ఎక్సలెంట్ బుక్ రాశాడు. అది ఇక్కడ పంపించారు మాకు పబ్లిష్ చేయమని. అది ఆ స్కల్ప్చర్కి ఆయన చాలా ప్రపంచంలో చాలా బుద్ధిస్ట్ సైట్స్కి ఆయన అలా చేశాడు, మందానికి కూడా చేశాడు. అలాంటి లిటరేచర్ కూడా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. జాతక స్టోరీస్ మనకి చిన్నప్పుడు చందమామలో జాతక స్టోరీస్ అని కొన్ని వచ్చేవి. అవన్నీ సగం కల్పితాలు, అవి రియల్ జాతక స్టోరీస్ కాదు. ఈ పండితులు కూర్చొని రాసేసారు ఏదో ఇంట్రెస్ట్ చిల్డ్రన్ క్రియేట్ చేయాలి. కానీ దాదాపు 560 జాతక స్టోరీస్లో మనకు 50-60 మంది 50 జాతక స్టోరీస్ ఇల్లస్ట్రేట్ అయినాయి. అదొక జాతక వనం ఇప్పుడు మనం క్రియేట్ చేసాం అక్కడ. ఇవన్నీ ఆ జాతకాలు ఎన్ని స్టోరీస్ అని చెప్తే, పాత రోజుల్లో చిన్న అమరావతిలో చిన్నగా ఉన్న శిల్పాన్ని ఇప్పుడు పెద్దగా చేసి జాతక పార్కులు ప్రజెంట్ చేశాం అనమాట. వీటన్నిటిలో నాగిరెడ్డి, వీరనారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా దీన్ని చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేశాము. ఇప్పుడు దాన్ని పాపులరైజ్ చేయడం అనేది ఒక పెద్ద ముఖ్యమైన మనం అది చూస్తే మీరు బ్రిటిష్ మ్యూజియంలో నేను కూడా వెళ్ళి చూశాను. బ్రిటిష్ మ్యూజియం వాళ్ళు ఇవ్వరు, మందే కాదు, వాళ్ళు గ్రీక్ నుంచి పార్థినాన్ ఇవన్నీ తీసుకెళ్లారు. అవి ఇవ్వరు. అవి ఇస్తే అక్కడ అందరికీ అన్ని ఇచ్చేస్తే అక్కడ ఏం మిగలదు. మనకు అంత అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం రీక్రియేట్ చేసాం ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ బ్రిటిష్ మ్యూజియం వాళ్ళు ఈ శిల్పిని పిలిపించారు లండన్కి, ఏ విధంగా మీరు రీక్రియేట్ చేశారు అని. ఆ అబ్బాయి వెళ్ళి, యంగ్ ఫెలో హర్ష వెళ్ళి ఈ మేడ్ ఏ ప్రెజెంటేషన్ బ్రిటిష్ మ్యూజియం, ఒక ఆర్టికల్ కూడా వాళ్ళు జర్నల్లో రాసుకున్నారు. అంటే అంత ఇంపార్టెంట్, అంత వర్క్ జరిగిందనమాట, అంత ఇంపార్టెంట్ వర్క్ జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఏదో అలా ఏదో కట్టేసరిలే టూరిస్ట్ ప్లేస్ లాగా కాదు. అది 1500 years తర్వాత నాశనమైన శిల్పాన్ని, ఆ శిల్పకళని పునరుద్ధరించి తిరిగి దాన్ని అదే షేప్లో, అదే 21 meters హైటు, 42 meters డయామీటర్తో దాన్ని మనం కట్టాం. ఇప్పుడు అది చూసి అర్థం చేసుకుంటే మనకు అమరావతి శిల్పం గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఏం లేవు అని నేను కూడా చూశాను. ఇక్కడ ముఖ్యంగా బుద్ధపాదాన్ని గురించి అడిగారు. బుద్ధపాదం, శ్రీపాదం. యాక్చువల్లీ ఏమైందంటే బుద్ధ ప్రతిమా లక్షణం అని నాగిరెడ్డి ట్రాన్స్లేట్ చేశాడు అనుకుంటా, సాంస్క్రిట్ వర్క్ తెలుగులో రాశారు. బుద్ధ ప్రతిమా లక్షణం తర్వాత విష్ణు ప్రతిమా లక్షణం అని ఇంకోటి తయారు చేశారు వాళ్ళు. అందువల్ల ఈ బుద్ధ ప్రతిమా లక్షణం, విష్ణు ప్రతిమా లక్షణం వల్ల చాలా మంది ఈ విగ్రహాలు మోరార్లెస్ సేమ్ స్టైల్లో ఉంటాయి. బోధిసత్వుడి విగ్రహం ఎట్లుంటుందో ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వరుడి విగ్రహం కూడా అట్లే ఉంటుంది. సో అది కొంతమంది గమనించి రాశారు ఈ బుద్ధిస్ట్ ఆరిజిన్ ఆఫ్ ది స్కల్ప్చర్. కానీ అది ఏది ఉన్నా కూడా ఇప్పుడు మనకు ముఖ్యమైనది ఏమిటంటే ఇది మన వారసత్వ సంపద. దీన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, దీన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. మనం వీలైనంత వరకు కింద ఒక కాంప్రహెన్సివ్ బుద్ధిస్ట్ మ్యూజియం కానీ క్రియేట్ చేయగలిగితే బుద్ధవనంలో, ఇట్ విల్ బి ఎ లాస్టింగ్ కాంట్రిబ్యూషన్. చూద్దాము, నాకేమన్నా అవకాశం వస్తే అది కూడా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎన్నో అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. కమల్ హాసన్ గారు, గో అహెడ్ అండ్ మేక్ ఇట్ క్విక్ ప్లీజ్. ఎస్ సార్, ఎస్ సార్. ఈ జూమ్ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం. నా పేరు కమల్ హాసన్. ఇప్పుడు నాగార్జునకొండ మ్యూజియం ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. సార్ శివనాగిరెడ్డి సార్కి నా యొక్క చిన్న అద్భుతం. సో ఇప్పుడు చెప్పండి. నాగార్జునకొండ మ్యూజియం లో ఉన్నటువంటి దాదాపు అన్ని జాతక కథలకు సంబంధించినటువంటి స్టోరీ బోర్డ్స్ ఇన్ 3 లాంగ్వేజెస్ సార్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లో కూడాను రెడీ చేసేసి ఆల్రెడీ డిస్ప్లే కూడా చేసే ఉన్నాను సార్. చాలా సంతోషం. ఆ రోజు చూశాను కదా, చాలా సంతోషం ఇచ్చింది నాకు. ఇంకా నేను కూడా చాలా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాను సార్. ఎందుకంటే ఆ మ్యూజియం ఇప్పుడు ఇంకా కొత్త ఒక 10 బొమ్మల్ని, అంటే 10 స్కల్ప్చర్స్ ని, మన రిజర్వ్ కలెక్షన్ ఉన్నటువంటి వాటిని, వెరీ సెలెక్టివ్ స్కల్ప్చర్స్ ఒక 10 స్కల్ప్చర్స్ తీసుకొని కూడా వాటిని ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేస్తూ ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిది. ఇందాక మీరు చెప్పినటువంటి ఒక మహాపరినిర్వాణం దృశ్యంలో సార్, అక్కడికి వచ్చి ఆగిపోయినా సార్. నా యొక్క రీసెర్చ్ అంతా కూడా నేను చూస్తున్నాను. ముందు వైపు మహాభినిష్క్రమణ దృశ్యం కనపడుతుంది. అదే దృశ్యానికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ఇమేజ్ ఒక లేడీ ఒక సరస్సు ఒడ్డున పడుకొని ఉంటుంది. అలాగే ఆ సరస్సులో చేపల్ని, అలాగే ఈ పక్షులను కూడా చూపించడం జరిగింది సార్, అంటే హంసల్ని. అక్కడ ఆగిపోయినా సార్. ఇప్పుడు మిగిలినటువంటి అన్ని కూడాను రెఫరెన్సెస్ వీటన్నిటిలో కూడాను దొరుకుతున్నాయి. ఇన్ఫర్మేషన్ అంతా కూడాను తీసుకొని వెరీ సరళమైనటువంటి భాషలోనే ఇన్ 3 లాంగ్వేజెస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నాను సార్. వెరీ గుడ్, చాలా సంతోషం. అభినందన మీ కృషి. ఇట్లా కమల్ ఈయన నాకు మన వాళ్ళు కూడా చెప్పారు, కమల్ హాసన్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అన్ని చూపిస్తా ఉన్నారు అందరికి, ఆయనే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పారు. మంచిది, చాలా మంచిది. కానీ నేను చెప్పేది ఏంటంటే అన్ఎగ్జిబిటెడ్ స్కల్ప్చర్ ఇంకా చాలా ఉంది. దాంట్లో కొన్నన్నా మనం తీసుకెళ్ళి ఎగ్జిబిట్ చేస్తే బాగుంటుందని, అది చూడాలి మరి ఏ విధంగా చేయడానికి వీలవుతుందో. దానికి ఒక అనెక్షన్ లాగా కట్టడానికి వస్తుందా? మన కమల్ హాసన్ గారు సార్ మీరు పర్మిషన్ తీసుకోండి. ఆ స్టోర్ లో ఉండే వాటిని క్లాసిఫై చేసి వర్త్ డిస్ప్లే ఉంటాయి అవి పెట్టాలి. ఇప్పుడు రిపిటేటివ్ కాకుండా అక్కడ ఉన్నాయి కాకుండా మళ్ళీ కొత్త ఏమన్నా ఉంటే తీసి, ఫర్ ఎగ్జాంపుల్ ముచలింద నాగా ఎక్కడ పెడితే చాలా చాలా ఉన్నాయి అవి. ఆ ముచలింద నాగా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే విధంగా దానికి మన అమరావతి ఆర్ట్ కి ఏదైతే ఇంపార్టెంట్ థింగో వాటిని మనం ఐడెంటిఫై చేసి ఎగ్జిబిట్ చేయాలి. సేమ్ థింగ్ అగైన్ రిపీటింగ్ ఇట్ పెద్దగా ఏమి ప్రయోజనం ఉండదు. లేదు సార్, అందుకనే నేను కూడాను అదే చూసుకుని, ఇప్పుడు మహాభినిష్క్రమణం తర్వాత రాహులుడికి మరి చెన్నుడికి సిద్ధార్థుడు ఈ జ్యువెల్స్ ఇచ్చేటువంటి ప్యానల్ ఒకటి తీసుకున్నాను సార్. అది మనకి ఇంతవరకు అన్ని చిన్న చిన్న ప్యానల్స్ లోనే తప్ప ఎక్కడ కూడాను బిగ్ ప్యానల్ ఎక్కడ లేదు సార్. అవును అవును. సో అలాంటి ఇప్పుడు కొన్ని పెక్యులర్ గా ఉన్నటువంటి వాటిని మాత్రమే తీసుకొని ఈ సంవత్సరం ఒక 10 కొత్త ఆబ్జెక్ట్స్ పెట్టాలనేది ప్రపోజల్ ఉన్నాను సార్. ఆల్రెడీ 6 అయిపోయినాయి సార్. ఇంకా 4 నెక్స్ట్ వీక్ లో ఇన్స్టలేషన్ అవుతుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఇంకా కొంచెం మనం దాన్ని చూస్తే మనం ఒక అనెక్స్టర్ బిల్డింగ్ కూడా ప్రపోజల్ పంపిస్తే గవర్నమెంట్ డెఫినెట్లీ దే విల్ హెల్ప్ us అని అనుకుంటాను. ఎస్ సార్, తప్పకుండా సార్. అది అనెక్స్టర్ గా ఒకటి కట్టి ఇంకా చూపిస్తే బాగుంటుందని అనుకుంటాను. ఇప్పుడు ఆయన థరోగా మార్చాడు సార్ డిస్ప్లే థరోగా మార్చాడు సార్. ఈ 1 year లో థరోగా మార్చాడు. అదే నేను వచ్చినప్పుడు మళ్ళీ చూస్తాను. యాక్చువల్లీ నేను అప్పీల్ చేసేది ఏమిటంటే, దయచేసి అందరూ ఒకసారి వెళ్ళి నాగార్జున సాగర్ ఒక మ్యూజియం చూడాలి. ఆ తర్వాత బుద్ధ వనంలో కూడా మనం క్రియేట్ చేసిన బుద్ధ స్తూపాన్ని కూడా చూడాలి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాని మీద లిటరేచర్ ఇంకా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తున్నాం కూడా. ఇంకా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఆన్ దేర్ ఓన్ రాసినా కూడా మనం చూసి దానికి అప్రూవల్ ఇవ్వచ్చు. అది మనం కూడా పబ్లిష్ చేయొచ్చు. చేసి దీన్ని కొంచెం పాపులరైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి. ఇప్పటికే బుద్ధవనానికి మంచి రికగ్నిషన్ వచ్చింది, కానీ ఇంకా ఎంతో రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లల్ని చూపించాలి, పిల్లలకు వాళ్ళకి తెలియాలి. ఇది మన కల్చరల్ హెరిటేజ్ వాళ్ళకి చెప్పాలి. అది. థ్యాంక్ యూ కమల్ హాసన్ గారు. మన సభ్యులందరి తరపున మీకు కృతజ్ఞతలు. చాలా మంచి వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అగైన్. అండ్ సమయాభావం వల్ల మనం ముగింపుకి వెళ్దాం. ఇప్పుడు పవన్ ప్రసాద్ గారు ధన్యవాద ప్రసంగం. పవన్ ప్రసాద్ గారు. ముందుగా స్థిరచిత్త దమ్మా టాక్స్ ఏర్పాటు చేయడానికి కారణభూతులైనటువంటి మహోపాసక ఆంజనేయ రెడ్డి గారికి, కేకే రాజా గారికి, ఈ స్థిరచిత్త గ్రూప్ని అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మౌద్ కళ్యాణ్ గారికి,
సహకరిస్తున్నటువంటి తాడి సురేష్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఈనాటి ఆ, మహావక్త ఏమని నాగిరెడ్డి గారు, శివనాగిరెడ్డి గారు అద్భుతమైనటువంటి విషయాల్ని మన ముందుంచారు. అమరావతి శిల్పకళ, ఆ, గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ, అమరావతి శిల్పకళ, ఈ 3 శిల్పకళలో అమరావతి ఈజ్ ద బెస్ట్, ద రిచెస్ట్ అని చెప్పి మన ఆంధ్ర యొక్క ఖ్యాతిని గురించి వివరించారు. చాలా సంతోషం. ఆ సంచారం, ఆయన బుద్ధుని యొక్క జీవిత సంచారం ఎలా చూపించారంటే జనం నుంచి మహాపరినిర్వాణం వరకు అనేక ఘట్టాలు చూపిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యంలోను ఆనందంలోను ముంచెత్తారు. వారికి మనందరి తరపున, స్థిరచిత్త గ్రూప్ తరపున ధన్యవాదాలు. మనం అందరం పంచశీలను మన దైనందిన జీవితాల్లో ఆచరిస్తూ బౌద్ధ ధర్మాన్ని కొనసాగిద్దాం. మళ్ళీ 2 వారాల తర్వాత ఆదివారం నవంబర్ 16న కలుద్దాం. నమస్కారం.